నమస్తే, వెల్కమ్ టు డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్ 19. నేను పవన్ శ్రీహర్ష. మామూలుగా ప్రతివారం డిఫెన్స్ రౌండప్లో డిఫెన్స్ వార్తలకు సంబంధించిన ఒక అనాలిసిస్ మనం గిరిధర్ గారి నుంచి వింటూ ఉన్నాం. కానీ ఈ వారం కొంచెం భిన్నంగా ఒక భారతదేశంలో ఒక బ్లాక్ మార్క్, ఒక బ్లాక్ డేని మనం ఈరోజు గుర్తు చేసుకోబోతున్నాం. అదే 26/11. 26/11 ఎందుకు మనం అన్నిసార్లు తలుచుకోవాలి, ఎందుకు మనం దీని గురించి మాట్లాడుతున్నామంటే, ఇది భారతదేశాన్ని ఒక రకంగా చెప్పాలంటే మన గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అది ఎలా ఉంది. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనడం కంటే కూడా ఇంటెలిజెన్స్ ఇచ్చిన ఇన్పుట్స్ని వాళ్ళు సమంగా తీసుకోకపోతే అది ఎలాంటి ప్రమాదానికి దారితీస్తుంది, దానివల్ల ఎన్ని ప్రాణాలు కోల్పోతే అంతర్జాతీయంగా ఒక దేశ పరువు ఏమవుతుంది అనే దానికి 26/11 ఘటన ఒక ఉదాహరణ. అయితే దీని గురించి ఎలా చూడాలి, ఇందులో జరిగిన లోపాలేంటి, మన ఫోర్సెస్ని కరెక్ట్ టైంకి ఎందుకు పంపలేదు, ఇలాంటి వాటి గురించి గిరిధర్ గారి మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే హర్ష. నమస్తే సార్. మామూలుగా నేను ఇందాక చెప్పినట్టుగా ఎప్పుడు కూడా డిఫెన్స్ రౌండప్ అంటే మనం ఒక వార్తలతో మొదలెడతాం, కానీ రోజు ఒక దుర్ఘటనను మనం చెప్పాలంటే దాని గురించి మనం రికలెక్ట్ చేసుకుంటూ ఒక అనాలిసిస్ ఇవ్వడం జరుగుతుంది. 26/11 ముంబై అటాక్స్ అంటే ముంబైకి దానికి ముందే ఒక చాలా ట్రాజడీ ఉంది సార్, 1993ది. కానీ 26 నవంబర్లో 2008లో జరిగింది. ఇట్ వాజ్ ఎ వెరీ బిగ్ డిజాస్టర్. దీన్ని అసలు అంటే మనం ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనొచ్చా సార్ స్టార్టింగ్? ఎందుకంటే ఫస్ట్ ఇలాంటివి ఏమన్నా జరిగితే అదొక ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనే అంటారు, ఇంటెలిజెన్స్ సమంగా పనిచేయలేదని. దీన్ని మనం ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనొచ్చా? ఒక విధంగా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనడం తప్పులేదు. ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది. ఇంటెలిజెన్స్ ఒకటే కాదు, ఎన్నో యాంగిల్స్లో ఫెయిల్ అయ్యాం మనం. చాలా గుణపాఠాలు నేర్చుకున్నాం మనం. నష్టంతో గుణపాఠాలు నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రోజుకి, అంటే ఈ వారం మనకు అది 16 సంవత్సరాలు నిండింది. అది జరిగి 26 నవంబర్ జరిగింది అది. దీంట్లో మనం పాఠాలు నేర్చుకున్నామంటే తప్పకుండా నేర్చుకున్నాం. దాని తర్వాత దీన్ని ఎలా అరికట్టాలి అన్న దిశగా మన ప్రభుత్వం, మన ఏజెన్సీలు ఇవందరూ కూడా చాలా సీరియస్గా దాని గురించి మథనం చేసుకొని దాన్ని ఎలా ఆపాలి అన్న దిశగా చాలా స్టెప్స్ తీసుకున్నాం మనం. కానీ అక్కడ జరిగినటువంటి ఘటనలలో మనం చూసామంటే తప్పిదాలు మనకి ఎక్కడ ఉందంటే, అసలు ఇంత పెద్ద టెర్రరిస్ట్ అటాక్ జరుగుతుంది అని మనం ఊహించలేదు ఫస్ట్. ఇప్పుడు అటువంటి పరిస్థితి కాదు. పెద్ద అటాక్ జరిగినా మనం సిద్ధంగా ఉండేటువంటి పరిస్థితికి ఈరోజు వచ్చాం మనం. రెండవది, మనకు ట్రైనింగ్ లేదు. టెర్రరిస్ట్ అటాక్ వస్తే వీళ్ళని ఎలా డీల్ చేయాలి అని పెద్ద ట్రైనింగ్ మనం ఇవ్వలేదు ఎవరికి కూడా. ప్రోటోకాల్స్ ఏంటి మనం ఎవరికి ట్రైనింగ్ ఇవ్వలేదు. మనకు పబ్లిక్ ఎలా వాళ్ళని ఎవాక్యుయేట్ చేయాలి, అటాక్ అయిన ప్లేస్ నుంచి ఎలా ఎవాక్యుయేషన్ తీసుకురావాలి, ఎలా వాళ్ళని ఐసోలేట్ చేయాలి, ఒక పర్టికులర్ ప్రాంతంలోనే ఒక పర్టికులర్ ఏరియాలోనే వాళ్ళని కన్ఫైన్ చేసి మిగతా వాళ్ళని ఎలా ఎవాక్యుయేట్ చేయాలి, ఇది ఎలా హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ కూడా మనకు అప్పుడు మన ప్రోటోకాల్ సరిగా లేవు. అంటే ఫోర్సెస్కి ట్రైనింగ్, ఎన్ఎస్జీని తయారు చేయడం మీద పెట్టిన శ్రద్ధ, జనాలకి మనం అవేర్నెస్ తీసుకురావడంలో మనం అందులో ఫెయిల్ అయ్యామంటారు. అన్ని ప్రతి దాంట్లో, ఇంక్లూడింగ్ లోకల్ పోలీస్ కూడా. లోకల్ పోలీస్ కూడా దీన్ని అంత పెద్ద ఆల్రెడీ 93లో జరిగినటువంటి ఘటనలు అనుభవం ఉన్నది వాళ్ళకి. అయినా కానీ వాళ్ళకు పెద్దగా ట్రైనింగ్ లేదు. మనం చూసాం అక్కడ ఏముందో. అది నిజంగా వీళ్ళగా గన్నులు, ఎంతో పాత గన్నులన్నీ, పాత డబుల్ బోర్ రైఫిల్స్ పెట్టుకొని, గన్నులు పెట్టుకొని వీళ్ళు వెళ్తున్నారు. వాళ్ళ దగ్గర AK-47 ఉన్నాయి, వీళ్ళ దగ్గర ఎటువంటివి ఉన్నాయి మనం చూసాం మనం. సో ఎన్నో రంగాల్లో మనం ఫెయిల్ అయ్యాం. అఫ్కోర్స్ పొలిటికల్ లెవెల్లో ఫెయిల్ అయ్యాం మనం. పొలిటికల్ లెవెల్లో అపీస్మెంట్ పాలిటిక్స్ అందామా, లేకపోతే డెసిషన్ మేకింగ్, నిర్ణయం తీసుకునే దాంట్లో జాప్యం అందామా, ఎన్నో రంగాల్లో మనం ఫెయిల్ అయ్యాం. తర్వాత చూస్తే కనుక మనకి ఇంటెలిజెన్స్ వచ్చింది. ఆల్మోస్ట్ 1 కాదు 2 కాదు 3 ఇంటెలిజెన్స్ వచ్చాయి మనకి. ముంబై మీద పెద్ద ఎత్తున దాడి జరగబోతోందని మనకు తెలిసింది. అలాగే మనకు సీ కోస్ట్ ఏదైతే ఉందో, అరేబియన్ సీ కోస్ట్, ఆల్రెడీ 1993లో దాన్ని వాడుకుని RDX మన దేశంలో స్మగిల్ చేశారు. దాన్ని వాడుకునే వీళ్ళు ముంబై దాడులు చేశారు అని చెప్పి మనకు తెలుసు. అయినా కానీ కూడా మన బార్డర్ని మనం రక్షించుకునే దిశగా మనం ఏం పనిచేయలేదు. సివిలియన్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, కోస్ట్ గార్డ్ కావచ్చు, లేదా నేవీ కావచ్చు, వీళ్ళ ముగ్గురులో అనుసంధానమే లేదు. సో ఇంటెలిజెన్స్ వచ్చినా మనం దానికి రెస్పాన్స్ మనం ఇవ్వలేదు. దాన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి, దీనికి ఎలా రెస్పాన్స్ ఇవ్వాలి అన్న దాంట్లో మనం ఫెయిల్ అయ్యాం. రెండవది మనం చూసాం, మనం అక్కడ ప్రెస్కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాం. మనం చూసాం అక్కడ వాళ్ళు లైవ్ టెలికాస్ట్ చేయడం మొదలుపెట్టారు.
లైవ్ టెలికాస్ట్ చేస్తే కనుక వీళ్ళ హ్యాండ్లర్స్ పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు డైరెక్ట్ లైవ్ ఫీడ్ చూసే వాళ్ళు అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు వాళ్ళకి. ఫలానా ఫ్లోర్ లో ఫలానా రూమ్ లో ఇంతమంది ఉన్నారు అని చెప్పి రిపోర్టర్స్ చెప్పడం. జర్నలిస్ట్ గురించి కూడా అందరూ చాలా మంది ఇప్పటికీ క్రిటిసైజ్ చేస్తూనే ఉంటారు. కరెక్ట్. ఎందుకు టిపికల్ బర్కాదత్ చాలా జరిగిందని లైవ్ టెలికాస్ట్లో చెప్పింది ఆ అమ్మాయి. సో దాంతో కమాండోస్ దిగుతున్నారు, బ్లాక్ అండ్ ఎన్ఎస్సీ కమాండోస్ దిగుతున్నారు అని ఆవిడ చెప్పింది. అది రాగానే అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చి చంపేయండి వాళ్ళని అని. అంతవరకు బతుకున్న వాళ్ళు చనిపోయారు. లేకుండా ఉంటే కనుక చెప్పకుండా ఉంటే బహుశా వాళ్ళు క్వైట్గా వచ్చి ఉండేవాళ్ళు, కొంతమందిని సేవ్ చేసి ఉండే అవకాశం ఉండేది. సో ఇవన్నీ తప్పిదాలు మనకు ఉన్నాయి. అంటే ఆ అమ్మాయిని కూడా కంప్లీట్గా మనం బ్లేమ్ చేయడానికి లేదు, ఎందుకంటే ప్రోటోకాల్స్ ఎవరు చెప్పలేదు, ప్రభుత్వం చెప్పలేదు. జర్నలిస్ట్ అన్నవాళ్ళు వాళ్ళకు అందరికంటే మేమే ముందర ఉండాలి అన్నటువంటి ఒక ఆలోచన ఉంటుంది కాబట్టి వాళ్ళకి దానివల్ల వీళ్ళు చేశారు. రాజ్దీప్ సర్దేశాయ్ ఇచ్చిన స్టేట్మెంట్ మనకు తెలుసు. పార్లమెంట్ మీద అటాక్ జరిగినప్పుడు వాళ్ళ అసిస్టెంట్స్ చెప్పాడంట, తలుపు వేసే నువ్వు ఈ మొత్తం జరుగుతున్న ఈవెంట్స్ మనమే క్యాప్చర్ చేయాలి, కాబట్టి మేము రాబందులు లాంటి వాళ్ళం, మాకు న్యూస్ అంటూ వస్తే కనుక అందరికంటే ముందు ఎవరు ఉండాలి అన్నది మాకు ఆతృత ఉంటుంది. కొన్ని వీడియోస్లో కూడా చూసాం, ఒక అతనితో మాట్లాడుతుంటే రాజ్దీప్ సర్దేశాయ్ తను తోసేసి ఇతను వెళ్ళి మాట్లాడడం, అందరికంటే ఫస్ట్ వీఆర్ ఫస్ట్. ఈ యొక్క కాంపిటేటివ్ జర్నలిజం తోటి మనం అక్కడ చాలా నష్టపోయాం, చూసాం. మనం లైవ్ ఫీడ్ ఇవ్వకుండా ఉండవలసింది. దాని తర్వాత మనం ఏం నేర్చుకున్నాం, ఎక్కడ కూడా అటాక్ జరిగితే కానీ ఏ ఘటన జరిగితే లైవ్ ఫీడ్ రాదు మనకి. ఇప్పుడు అది డిలేడ్ ఫీడ్ వస్తుంది మనకి. ఈవెన్ కాశ్మీర్లో జరుగుతున్న దాడులకు కూడా లైవ్ ఫీడ్ మనకు రాదు. సో ఇటువంటివన్నీ కూడా మనం మార్చుకున్నాం. అలాగే సెంట్రల్ కమాండ్ ఒకటి పెట్టుకోవడం, పోలీసు అంటే లోకల్ అడ్మినిస్ట్రేషను, ఎన్ఎస్జీ కావచ్చు, లేదా మనకు ఇతరత్ర ఏజెన్సీస్ ఏమన్నా, వీళ్ళన్నిటికీ కోఆర్డినేట్ చేయడానికి ఏజెన్సీస్ పెట్టుకున్నాం. కోస్టల్ గార్డ్ని స్ట్రెంథన్ చేసుకున్నాం మనం. సర్వీలెన్స్ పెట్టుకున్నాం. కొన్ని స్పెషల్ శాటిలైట్స్ పంపించాం మనం. మన కోస్ట్ని మొత్తం గస్తీ తిరుగుతూ ఉన్నటువంటి, అక్కడ వెళ్తున్నటువంటి షిప్పులు కావచ్చు, బోట్లు కావచ్చు, ప్రతి సింగిల్ బోట్ని కూడా ఐడెంటిఫై చేసేటువంటి కెపాసిటీ మనం శాటిలైట్స్ పెట్టుకున్నాము. దానిలో జీపీఎస్ పెట్టేసి అన్నీ మానిటర్ చేస్తున్నాము. కాబట్టి మనం చాలా యాక్షన్స్ చేయగలిగాం. మనోహర్ పారికర్ గారు ఉన్నప్పుడు మనం చూసాం, మనం పాకిస్తాన్ నుంచి వస్తున్న దాన్ని సముద్రం మధ్యలోనే మనం ఎదుర్కొనేసరికి దాన్ని కాల్ చేసి అది సముద్రంలో మునిగిపోయింది అది. అలాగే లేటెస్ట్ మనం చూసాం, మియన్మార్, బంగ్లాదేశ్, భారత్ కోస్ట్ దగ్గర మనం పెద్ద మేజర్ లార్జెస్ట్ డ్రగ్స్ హాల్ని మనం పట్టుకోగలిగాం మనం. ఇలాగే ఎన్నో మనం ప్రివెంట్ చేయగలిగాం మనం. కాబట్టి ఈ యొక్క ముంబై దాడుల తర్వాత మనం పాఠాలు నేర్చుకున్నాం. జరిగిన తప్పిదాలు ఏంటో మనం తెలుసుకున్నాం, పాఠాలు నేర్చుకున్నాం. కానీ అక్కడ జరిగినటువంటి ఘటనలు కూడా బలిదానాలు ఇచ్చిన వాళ్ళని మనం గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. సందీప్ ఉన్నికృష్ణన్ గురించి మనం ఆల్రెడీ స్పెషల్గా మాట్లాడాం కూడా ఒకసారి. అలాగే తుకారాం ఓంబ్లే గురించి ఈసారి మాట్లాడతాం. అలాగే ఎంతోమంది బలిదానం ఇచ్చారు. అందరికంటే కీలకమైంది ఏంటంటే ఒబరాయ్ హోటల్లో ఉన్నటువంటి స్టాఫ్ని మనం అభినందించాలి. మామూలుగా ఇదే దాడులు వెస్ట్రన్ దేశాల్లో జరిగితే కనుక వాళ్ళు అక్కడి నుంచి పారిపోతారు వాళ్ళు. ఎందుకంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అది, మినిమం మీరు కాపాడుకోండి, మీరు ముందు వెళ్ళిపోండి అని చెప్పేటువంటి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి. కానీ వాళ్ళు అలా కాకుండా వీలైనంత మంది వాళ్ళ గెస్ట్స్ని వాళ్ళు కాపాడి బయటికి తీసుకువెళ్ళేటువంటి ప్రక్రియ వాళ్ళు చేశారు, వాళ్ళు ప్రయత్నాలు చేశారు వాళ్ళు. దాంట్లో కొంతమంది స్టాఫ్ చనిపోయారు కూడా. అయినా ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని కాపాడాలి అన్నటువంటి ఒక ఆలోచన ఉందే. అంటే మా ప్రాణానికి హాని జరిగినా కానీ కూడా మా బాధ్యత ఉన్నది, మాకు జీతం ఇస్తూ మాకు సహాయం చేస్తూ మమ్మల్ని జీవించడానికి మాకు సహాయం చేసినటువంటి సంస్థకు మేము రుణపడి ఉన్నాము అన్నటువంటి ఒక భావజాలం ఉందే, అది భారతదేశంలో మనకు కనిపిస్తుంది. అది మనకు పాశ్చాత్య దేశంలో కనిపించదు మనకు. అందుకనే టాటాస్ కూడా చనిపోయిన వాళ్ళకందరూ వాళ్ళ జీవితకాలం బతికుంటే ఎంత జీతాలు వచ్చాయో అంత జీతాలు ఇచ్చారు వాళ్ళకి. బతుకున్న వాళ్ళకి ఎవరిని కూడా ఉద్యోగం నుంచి తీయలేదు. ఎందుకంటే మళ్ళీ ఇది రీకన్స్ట్రక్ట్ చేసి దాన్ని మళ్ళీ దాని బిజినెస్లో తీసుకురావడానికి చాలా కాలం పట్టింది వాళ్ళకి. ఎందుకంటే చాలా విస్తృతమైన డ్యామేజ్ జరిగింది అది. ఎన్ఎస్జీ కమాండోల అటాక్స్ కావచ్చు, వాళ్ళ గ్రానైడ్ అటాక్స్ కావచ్చు, మంట దానితో ఫైర్ రావడం కావచ్చు, వాళ్ళ టెపెస్ట్రీలు, వాళ్ళ కార్పెట్లు, వాళ్ళ కర్టన్లు అన్నీ తగలబడ్డాయి. కాబట్టి అవన్నీ రెస్టోర్ చేయడానికి చాలా కాలం పట్టింది వాళ్ళకి. అయినా ఎవరిని ఉద్యోగం తీయలేదు, అందరికీ 100% జీతాలు ఇచ్చారు మనం. సో అటువంటి వాళ్ళని కూడా మర్చిపోకూడదు మనం. వాళ్ళు కూడా పెద్ద హీరోలు వాళ్ళు, ఇది అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి క్రమేపీ మనకు దాని ప్రోటోకాల్స్ పెట్టుకున్నాం. ఎందుకంటే ప్రతి హోటల్స్లో కూడా ఇప్పుడు స్క్రీనింగ్ అని పెట్టుకున్నాం మనం. మనిషి వస్తే ఫస్ట్ స్క్రీన్ చేస్తారు, వాళ్ళ లగేజ్ అంతా కూడాను వేరే ఎక్స్రే మెషిన్ నుంచి వెళ్తుంది. సో ఇవన్నీ కూడాను తర్వాత ప్రోటోకాల్స్ వచ్చాయి, గతంలో ఏమి ఉండేవి కావు. కాబట్టి ఈ టెర్రరిస్ట్ అటాక్ తర్వాత మనకు ఖర్చులు పెరిగినాయి, మనకు హాస్పిటాలిటీ ఖర్చులు పెరిగినాయి, సెక్యూరిటీ పరంగా పెరిగినాయి. మన ఎయిర్పోర్ట్స్ కానీ ఇక్కడంతా కూడా మనకు సర్వేలెన్స్ పెరిగింది, సీసీటీవీ కెమెరాస్ వచ్చినాయి. తర్వాత లిక్విడ్ ఇంత ఉండాలి, ఇంతకంటే ఎక్కువ ఉండకూడదు, ఎన్ని రెస్ట్రిక్షన్స్ వచ్చినాయి మనకు. ఇవన్నీ కూడా ప్రోటోకాల్స్ మనం అప్పుడు పెట్టుకున్నాం మనం. ఇప్పుడు కూడా పాశ్చాత్య దేశాల్లో
మన స్క్రీనింగ్ చాలా తక్కువ ఉంటుంది అక్కడ. డ్రగ్స్ అనేది విపరీతంగా వెళ్తుంటాయి, వెపన్స్ కూడా వెళ్తుంటాయి. వెపన్స్ని వాళ్ళు కన్సీల్ చేసి ఏదో పద్ధతిగా తీసుకువెళ్ళచ్చు. వాళ్ళు పెద్ద స్క్రీనింగ్ ఎక్కువగా ఉండదు వాళ్ళకి. మనకు మన్నమన్నట్టుగా కూడా మనకు అది చెక్ చేసి వాడు ఫిజికల్గా స్టాంప్ వేస్తే కానీ మాన్యువల్ వెరిఫికేషన్ ఎక్కువ ఉండేది. అన్ని మెటల్ డిటెక్టర్స్ పెట్టినా కానీ మాన్యువల్ చెకింగ్ ఉండేది మనకి. ఇప్పటికి కూడా మనకు ఏదో ఆగస్ట్ 15 లేదా మనకు December 6 లేదా మనకు January 26 ఈ రోజుల కంటే ముందర మనం ట్రావెల్ చేస్తే కనుక అప్పుడు కూడా చాలా విజిలెన్స్ ఎక్కువ ఉంటుంది మనకి. కాబట్టి సెక్యూరిటీ పరంగా మనకు చాలా అవేర్నెస్ వచ్చింది, మనకు చాలా ఫోకస్ పెట్టాం మనం. ఇందాక చెప్పినట్టు కోస్ట్ గార్డ్ మన ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. తర్వాత ఇండియన్ నేవీ ఎలాగూ ఉంది మనకి. సో వీళ్ళు చాలా అప్రమత్తమయ్యారు. ప్రతి షిప్ని ట్రాక్ చేయడం, ప్రతి బోట్ని, ఫిషింగ్ ట్రాలర్ని, ప్రతి దాన్ని ట్రాకింగ్ చేసే సిస్టమ్ ఒకటి పెట్టుకున్నాం మనం. కాబట్టి మనం సముద్రంలో ఏదైనా మిస్సింగ్ అయిందంటే ఇమ్మీడియట్గా మనకు అలర్ట్ వస్తుంది. ఓవరాల్ కంట్రోల్ మనం తెచ్చుకున్నాం. మన సముద్రాలకు, మన సరిహద్దులు అన్నీ మన కంట్రోల్లో తెచ్చుకున్నాం. ఇవన్నీ కూడా అప్పుడు లేకుండా పోయింది మనకు ఫర్ ఇన్స్టెన్స్ చబార్డ్ హౌస్ అక్కడ జ్యూస్ ఉన్నారు, వాళ్ళని స్పెసిఫిక్గా టార్గెట్ చేసి వాళ్ళు చంపినప్పుడు ఇక్కడ మనకు అందరూ తెలిసిందే బార్కాదాత్ ఇచ్చినటువంటి లైవ్ ఫీడ్ వల్ల వాళ్ళని చంపేమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం. కాబట్టి ఇప్పుడు అవన్నీ కూడా మనం పాఠాలు నేర్చుకున్నాం. మనం తప్పులు చేయకూడదు అన్నటువంటి. ఈవెన్ మీడియా కూడా ఇప్పుడు కొంత పాఠాలు నేర్చుకుంటున్నారు. వాళ్ళు కూడా అఫ్కోర్స్ ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి, ప్లస్ వాళ్ళు కూడా దీన్ని ఒక నేషనల్ సెక్యూరిటీ కింద భావించి వాళ్ళు కూడా దాన్ని డిలేడ్ టెలికాస్టింగ్ వాళ్ళు కూడా చేస్తున్నారు. సో ఆర్ సెక్యూరిటీ ఏజెన్సీస్ యొక్క సెంట్రల్ కమాండ్ పెరిగింది. ఎన్ఎస్జీ కమాండ్ ఢిల్లీలో ఉండేవాళ్ళు, ఢిల్లీ నుంచి రావాలంటే 2 గంటలు పట్టేది. ఇప్పుడు మల్టిపుల్ సెంటర్స్ పెట్టారు దేశవ్యాప్తంగా. ప్లస్ ఎన్ఎస్జీని దుర్వినియోగం చేశారు గత ప్రభుత్వాలు, విఐపి సెక్యూరిటీలకు వాడుకున్నారు, అవన్నీ కూడా విత్డ్రా చేశారు. ఎన్ఎస్జీ అంటే ఓన్లీ మనకు రక్షణకు సంబంధించిన టెర్రరిస్ట్ అటాక్లు మాత్రమే వాడుకోవాలని చేసాం మనం. ఇలా ఎన్నో రంగాల్లో మనం దాన్ని మనం చేసిన తప్పిదాలను నేర్చుకుని మనం దాన్ని కరెక్ట్ చేసుకున్నాం. ఇలా మనం చూస్తే కనుక ఎన్నో విధాలుగా ఎన్నో రంగాల్లో మనం ఫోకస్ తీసుకొచ్చి దాన్ని చాలా ఇంప్రూవ్ చేసుకున్నాం. ఎన్ఎస్జీ కూడా మనం చూసామంటే కనుక ఈ ఘటన జరిగిన తర్వాత రియాక్షన్ టైం ఇంతసేపు ఉంటే మనం ఎలా అవుతుంది, మనకు రియాక్షన్ టైం చాలా తొందరగా ఉండాలి. అందుకనే మనం ఉత్తర భారతదేశంలో 2 స్థానాలు పెట్టుకున్నాం, ఇక్కడ వెస్ట్ కానీ సౌత్లో కానీ ఇంకో 2 పెట్టుకున్నాం. ఇంకా రాబోయే రోజులు ఇంకా పెట్టుకోబోతున్నాం మనం. అలాగే విఐపి సెక్యూరిటీకి ఎన్ఎస్జీ ఎందుకు నాకు అర్థం కాదు. సో వాళ్ళు విఐపి సెక్యూరిటీకి ఎన్ఎస్జీని తీసేసి మామూలు రెగ్యులర్ సిఆర్పిఎఫ్ కానీ పోలీస్ కానీ వీళ్ళే చూసుకోవాలి, వాళ్ళలో ఎలిట్ ఫోర్స్ని కాబట్టి తయారు చేసుకోండి, కానీ ఎన్ఎస్జీ అన్నది యాంటీ టెర్రర్ ఆపరేటర్గానే మనం వాడుకోవాలి అన్న దిశగా ప్రభుత్వాలు నిర్ణయం చేసినాయి. అలాగే ప్రతి అంశంలో కూడా మనం చాలా తీసుకొచ్చాం. ఇంటెలిజెన్స్లో గతంలో ఇంటెలిజెన్స్ వస్తే కనుక ఆ ఇంటెలిజెన్స్ని ఎలా దాన్ని అర్థం చేసుకోవాలి, ఎవరికి పంపించాలి, ఎందుకంటే చాలా ఇంటెలిజెన్స్ వస్తూ ఉంటుంది. వచ్చిన ప్రతి ఇంటెలిజెన్స్ని మనం పొలిటికల్ లీడర్షిప్ ఇవ్వలేము. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ప్యాటర్న్ ఎలా చూడాలి, ఎటువంటివి పంపించాలి, పంపించకుండా ఉన్నటువంటి వాటిని ఎలా ట్రీట్ చేయాలి, ఈ ప్రోటోకాల్స్ అని పెట్టుకున్నాం మనం. ఎస్పెషలీ మనకు అజిత్ దోవాల్ గారు వచ్చిన తర్వాత ఆయనే పెద్ద ఇంటెలిజెన్స్ మ్యాన్ కాబట్టి దీని మీద చాలా కసరత్తులు చేసి దానికి గత 10 ఏళ్ళుగా ఇది జరిగింది, 16 ఏళ్ల క్రితం జరిగింది. ఇది 5-6 ఏళ్లలో వాళ్ళు చేసిన ఇంప్రూవ్మెంట్స్ కాకుండా ఈయన వచ్చిన తర్వాత ఇంకా గణనీయంగా దాన్ని పెంచారు. కాబట్టి ఇప్పుడు ఒక పటిష్టమైనటువంటి వలయం మనం పెట్టుకోగలిగాము. ఎన్నో ఇటువంటివి మనం ట్రాక్ చేయగలిగాము, అటాక్ చేయగలిగాము. లేటెస్ట్ మనం చూసామంటే కనుక మన బేస్త వాళ్ళని మనం కొంతమందిని గుజరాత్ కోస్ట్లో పాకిస్తానీ నేవీ వాళ్ళు దాన్ని కిడ్నాప్ చేసి అంటే అరెస్ట్ చేసి తీసుకువెళ్తుంటే మనం చేసి వాళ్ళని విడిపించుకొని తీసుకొచ్చాం. మనం గతంలో అలా ఉండేది కాదు. ప్రతిసారి వాళ్ళ మత్స్యకారులు మనం అరెస్ట్ చేయడం, మన మత్స్యకారులను వాళ్ళు అరెస్ట్ చేయడం, ఇటువంటివన్నీ జరుగుతుండేవి. కానీ మన ఇంటెలిజెన్స్ అద్భుతంగా పెరిగింది. అలాగే మనకు అక్కడి నుంచి వస్తున్నటువంటి షిప్స్లో ఎటువంటి మెటీరియల్ వస్తుందో మనకు ముందస్తుగా తెలుస్తుంది. ముద్రా పోర్ట్లో మనం వాళ్ళ డిఫెన్స్ మెటీరియల్, న్యూక్లియర్ మెటీరియల్ కావచ్చు, చైనా నుంచి వస్తున్నటువంటి కొన్ని సస్పెక్టెడ్ మెటీరియల్, ఇవన్నీ ఎలా మనం పట్టుకోగలుగుతున్నాం. మన ఇంటెలిజెన్స్ గణనీయంగా పెరిగింది. కాబట్టి ఓవరాల్గా చూస్తే కనుక ఇది ఒక కాస్ట్లీ గుణపాఠంగా మనం భావించాలి. రమారమి 200 మంది సుమారు దగ్గర చనిపోయిన తర్వాత మనం ఈ టఫ్ లెసన్స్ మనం నేర్చుకున్నాం. రాబోయే రోజుల్లో ఇటువంటి కన్నా టెర్రరిస్ట్ అటాక్ అంటూ మళ్ళీ ఎవరైనా ప్లాన్ చేస్తే దాని రెస్పాన్స్ మన దగ్గర నుంచి త్వరితగతిన ఉండే దిశగా మనం శక్తి పెంచుకున్నాం. రైట్ సార్, ఇందాక మీరు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ గురించి దాని నుంచి పాఠాల గురించి చెప్పారు. మామూలుగా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అంటే అందరూ 2 రకాలు అంటారు. ఒకటి ఏంటంటే ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్కే రిపోర్ట్ రాకపోవడం, రెండోది ఏంటంటే ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్కి వచ్చిన రిపోర్ట్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడం. ఒక రకంగా చెప్పాలంటే మీరు అన్నారు గుణపాఠం అని.
ఏదైతే ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ రిపోర్ట్ చేశాయో కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు 2008లో. బట్ 14 నుంచి 24 ఇప్పటి వరకు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతిదీ సీరియస్గా తీసుకుంటున్నారు. అందుకే మనకి ఇప్పుడు కరెంట్లీ మనం ఈ కైండ్ ఆఫ్ సేఫ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాం అనుకోవచ్చా? అంటే ఒకటి, ప్రతిదీ మనం ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయలేం. ప్రభుత్వం నిర్ణయాలు తీస్తుంది, కానీ మన ఇంటెలిజెన్స్ వింగ్స్ ఉన్నాయి, అది ప్రొఫెషనల్ బాడీస్. అవి వీళ్ళు దాని యొక్క సీరియస్నెస్ ఏంటో ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత వీళ్ళ మీద కూడా ఉంది. ఇది యాక్షన్ తీసుకొని తీరాలి ఈ ఇంటెలిజెన్స్కి అని వాళ్ళు చెప్పాలి. ఆ సీరియస్నెస్ ఉన్నప్పుడు అది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఏదైనా యాక్షన్ చేస్తారు కదా వాళ్ళు. మనం చాలా వీక్గా ఉండినాం. అప్పటి ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వాలు దీని మీద పెద్ద వాళ్ళు ధ్యాస చూపించలేదు. పైపెచ్చు బట్లా హౌస్ లాంటి ఎన్కౌంటర్ జరిగినప్పుడు సానుభూతి తెలపడం వాళ్ళ మీద, పొలిటికల్గా దాని మీద ఏదో చేయడం, ఇటువంటివన్నీ చేసేసరికి ఇంటెలిజెన్స్ కూడా ఏమనుకున్నారంటే ఇది వచ్చింది మనం చెప్తే దీనివల్ల మనకి పెద్ద లాభం లేదనుకొని వాళ్ళు కూడా జాప్యం చేసి ఉండొచ్చు. ఇప్పుడు అలా కాకుండా ఇంటెలిజెన్స్గానే ప్రొఫెషనల్గా డీల్ చేసేటువంటి స్ట్రక్చర్ తయారైంది. కాబట్టి రేపటి రోజు పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ చాలా తక్కువ ఉంటుంది. లేకుండా ఉండదని నేను అనను, ఫైనల్ డెసిషన్ పొలిటికల్ లీడర్షిప్ తీసుకోవాలి. కానీ మోర్ ఆర్ లెస్ వాళ్ళకి ఒక క్యాప్సూల్ చేసి ఇలా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, దీనివల్ల ఈ నష్టం రాబోతోంది, కాబట్టి మాకు ఈ యాక్షన్ తీయడానికి పర్మిషన్ కావాలి అని వాళ్ళు చెప్పిన తర్వాత దాన్ని వద్దు అనేటువంటి పరిస్థితి నాకు తెలిసి ఏ ప్రభుత్వానికి ఉండదు. అంటే ప్రభుత్వం దగ్గర నుంచి ఆ నిర్ణయం కూడా మోర్ ఆర్ లెస్ వీళ్ళే నిర్ణయించుకొని వాళ్ళ దగ్గర తీసుకెళ్తారు. ఆ పరిస్థితి దాకా మనం తెచ్చుకున్నాం. గతంలో అలా ఉండేది కాదు. ఇప్పుడు 3 ఇంటెలిజెన్స్ వచ్చాయి. ఫస్ట్ ఇంటెలిజెన్స్కి 3వ ఇంటెలిజెన్స్కి మధ్యలో చూస్తే కనుక ఆల్మోస్ట్ 2 సంవత్సరాల గ్యాప్ ఉంది అది. కాబట్టి దాన్ని ఎలా ట్రాక్ చేయలేదు కదా. ఇప్పుడు అలా కాదు, మనం దాన్ని కంప్లీట్గా మనం టెక్నాలజీ పరంగా చూస్తున్నాం. మనం శాటిలైట్ సర్వేలెన్స్ కావచ్చు, లేదా ఫిజికల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, లేదా మనకు అమెరికాతోటి మన డొనాల్డ్ ట్రంప్ గతసారి ఆయన హయాంలో ఆయన దిగిపోయేదానికి జస్ట్ ఒక నెల క్రితం నెల ముందర మనం ఆయనతో ఒక ఒప్పందం చేసుకున్నాం అమెరికాతోటి. కరెక్ట్, బేసిక్ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్ ఏదైతే చేసుకున్నామో దాని దృష్ట్యా వాళ్ళు మనకి ఇంటెలిజెన్స్ ఇస్తున్నారు. అలాగే ఇజ్రాయిలీ ఇంటెలిజెన్స్ మనకు ఉన్నది. ఇలా ఈ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అని మనం అనుసంధానం చేసుకున్నాం. ఇవి ఏ డిపార్ట్మెంట్కి ఎటువంటి వెళ్ళాలి అన్న దిశగా కూడా మనం చాలా ఫోకస్ పెట్టాం. కాబట్టి ఇంటెలిజెన్స్ యొక్క స్ట్రక్చర్ని పెంచాం. రేపటి రోజు కాంగ్రెస్ ప్రభుత్వం లాంటి కానీ ఇంకేదైనా ప్రభుత్వం వచ్చినా కానీ కూడా వాళ్ళు నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చేదాకా మనం తీసుకొచ్చాం. అంటే వాళ్ళకి ఇంటెలిజెన్స్ అంత క్లియర్ ఇంటెలిజెన్స్ వచ్చినప్పుడు, ఇంత ఇది చెయ్యాలి అని వాళ్ళు చెప్పినప్పుడు మేము చెయ్యొద్దు అని చెప్పేటువంటి పరిస్థితి నాకైతే కనిపించట్లేదు. అది చేశారంటే కనుక దేశద్రోహం కింద మనం భావించాలి. కానీ అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బహుశా దీని మీద అంత సీరియస్నెస్ పెట్టలేదు వాళ్ళు. ఎందుకు? ఇది మొదటిసారి ఘటన కాదు. 93లో ఆల్రెడీ వీళ్ళు ఆర్డీఎక్స్ తీసుకొచ్చారు కదా, అటాక్ చేశారు కదా, సముద్రం గుండానే అటాక్ వచ్చింది కదా అది. మరి అయినా వీళ్ళు ఎందుకు మేల్కోలేదు? ఇది పెద్ద ప్రశ్న. ప్లస్ మనకు ఎన్ఎస్జీ కమాండోస్ ముంబై మీద దాడి జరిగింది అన్నప్పుడు ఇటువంటి వల్నరబుల్ స్పాట్స్ పెట్టాలి కదా. అంటే ఢిల్లీలో మాత్రమే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తే సరిపోతుందా? ఇంకా మిగతా మేజర్ మన దేశంలో బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ హబ్, ఎకనామిక్ హబ్, అది ముంబైలో మనం ప్రొటెక్ట్ చేసుకోకపోతే ఎలా ఉంటుంది అది? కరెక్ట్ సార్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే కనుక మామూలుగా అందరూ కూడా 26/11 అనగానే ఎన్ఎస్జీ చేసిందే మాట్లాడతారు. ఫైన్, ఎన్ఎస్జీ వాళ్ళు నిజానికి చెప్పాలంటే వాళ్ళు చేసిన వీరోచిత పోరాటం వల్ల అంతమంది బయటపడ్డారు. దీంట్లో మనం ఆల్రెడీ కవర్ చేయడం కూడా జరిగింది, 2 అమరులు అయ్యారు. కానీ సార్ ఇందులో మీరు ఇందాకే ప్రభుత్వం వాళ్ళకుండే దృఢ సంకల్పం, వాళ్ళు తీసుకునే డెసిషన్ గురించి చెప్పారు. ఎన్ఎస్జీ రావడానికి చాలా సమయం పట్టింది అనేది ఇందాకే మీరు చెప్పారు. అదొక పెద్ద క్రిటిసిజం కాంగ్రెస్ మీద ఉంది. కానీ మీన్ వైల్ మార్కోస్ను కూడా దింపారు. అక్కడే వాళ్ళు మార్కోస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ముంబై కోస్ట్ దగ్గర. బట్ వాళ్ళకి సరైన ఇన్స్ట్రక్షన్స్, వాళ్ళకి ఆర్డర్స్ లేవు ఏం చేయాలి అని. సో ఇది ఇంకా చెప్పాలంటే మీరు ఇందాక అన్నట్టుగా గవర్నమెంట్ చెప్పాలంటే వితౌట్ ఎనీ ప్లానింగ్ ఉందనుకోవచ్చు. ఎందుకంటే 2 hours గ్యాప్ ఉన్నప్పుడు మార్కోస్ వాళ్ళు కేవలం ఇవాక్యుయేషన్ మీదే ఫోకస్ పెట్టారు, టెర్రరిస్టులని ఎలిమినేట్ చేసే దాంట్లో పెట్టకుండా. దానివల్ల ఇంకా ప్రాణ నష్టం ఎక్కువైంది. మేబీ దానివల్ల ఇప్పుడు ఏవైతే ఎన్ఎస్జీ వాళ్ళని కోల్పోయామో మేబీ అక్కడి వరకు వెళ్ళి ఉండకపోవచ్చు. సో గవర్నమెంట్ ఫెయిల్యూర్ అనుకోవచ్చా సార్ ఇది? అంటే చెప్తున్నా కదా, అందుకని ప్రతి గవర్నమెంట్ కూడా వాళ్ళకి అనుభవం లేదు. ఒకటి, ఇటువంటి జరగచ్చేమో అన్నటువంటి ఒక ప్రియంప్టివ్ ముందస్తుగానే ఆలోచన చేసి దానికి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు గతంలో లేవు. అన్ని ప్రభుత్వాల్లో చూస్తున్నాం మనం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కువ చూసాం మనం. వాళ్ళ ఫోకస్ పొలిటికల్గా ఉండింది, పెద్దగా ఇటువంటి అంశాలు వాళ్ళు పట్టించుకోలేదు. అలా చూస్తే కనుక మనకు ఈవెన్ కండార్ హైజాక్ కూడా మనం చూసామంటే, అమృత్సర్లో వాళ్ళ హైజాక్ ఫ్లైట్ ల్యాండ్ అయినప్పుడు అది అక్కడ రన్వే మీద తిరుగుతూనే ఉంది. అది ఒక్క నిర్ణయం
ఆ టైర్ని షూట్ చేస్తుంటే అయిపోయింది, వాళ్ళు టేక్ ఆఫ్ అయి ఉండేవాళ్ళు కాదు. కండహార్ దాకా వెళ్ళిపోయి అక్కడ మనం నెగోషియేట్ చేసి ఇక్కడ టెర్రరిస్టులందరినీ వదిలిపెట్టవలసినటువంటి పరిస్థితి వచ్చి ఉండేదే కాదు. అజిత్ దోవల్ గారు కూడా అప్పుడు ప్రభుత్వం క్రిటిసైజ్ చేశారు. కరెక్ట్ అంటే ప్రభుత్వం ఎప్పుడు వాజ్పేయి గారి ప్రభుత్వం అంటే వాజ్పేయి గారి ప్రభుత్వమా కాంగ్రెస్ ప్రభుత్వమా కాదు, మన స్ట్రక్చర్లో ఇటువంటి ప్రోటోకాల్స్ లేవు మన దగ్గర. ఫర్ ఇన్స్టెన్స్ అమెరికాకి చాలా క్లియర్గా ఉంది, హైజాకర్స్ వాళ్ళు నెగోషియేట్ చేయరు, వాళ్ళు ఎటువంటి హైజాక్ జరిగినా నెగోషియేట్ చేయరు, వాళ్ళు క్లియర్గా వాళ్ళకి ఒక ప్రోటోకాల్ ఉంది, మనకు ప్రోటోకాల్ లేదు, నిర్ణయాలు ఎలా చేయాలి. ఇక్కడ కూడా అదే పరిస్థితి. మార్కోస్ వచ్చిందంటే వాళ్ళకి ఏం డెసిషన్ ఇవ్వాలి, మన ప్రోటోకాల్స్ లేవు. మార్కోస్ వచ్చారు, ఎన్ఎస్జీ వచ్చింది, సిఆర్పిఎఫ్ ఉన్నారు, పోలీసు ఉన్నారు, ఇంతమంది ఉంటే ఎవరేం చేయాలి, ఎవరు చెప్పాలి? ఈ కోఆర్డినేషన్ అన్నది, కోఆపరేషన్ అన్నది, లాజిస్టిక్స్ అనేది సెంట్రల్ కమాండ్ ఎవరితో అనుసంధానం చేస్తారు, ఈ ప్రోటోకాల్స్ అన్నీ లేవు అప్పుడు. అందుకని ఈ ఇబ్బందులన్నీ వచ్చినాయి. క్రమేపీ దీన్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నాం. పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉన్నది, దాన్ని నేను ఎప్పుడు డినై చేయట్లేదు. పొలిటికల్ ఫెయిల్యూర్స్ ఎలాగో ఉంటాయి, కానీ మన బేసిక్ సెక్యూరిటీ అపరేటస్, సెక్యూరిటీ స్ట్రక్చర్లోనే లోపాలు ఉండింది మనకి. ఇక్కడ మనకు ఆ గ్యాప్స్ ఉండినాయి, దాంతో మనం ఇలా ప్రవర్తించాం. సో దాంతో మనం దెబ్బతిన్నాం. అది దానివల్ల నేర్చుకున్నాం. మనం వల్నరబుల్ టార్గెట్స్ ఏంటి అని మనం ఐడెంటిఫై కూడా చేయలేదు. వాళ్ళు అంత రెక్కి చేసింది మనం దాన్ని పసిగట్టలేదు వాళ్ళు. సో ఇవి ఎక్కడో ఎన్నో లేయర్స్లో మన ఫెయిలియర్స్ ఉన్నాయి. తర్వాత అక్కడి నుంచి వస్తున్నటువంటి కమ్యూనికేషన్ని ఇప్పుడైతే మనం జకీవుర్ రెహమాన్ లఖ్వీ వీళ్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నట్టు ఈరోజు మనం చెప్పగలుగుతున్నామో, అది ముందస్తుగా ఎందుకు పసిగట్టలేకపోయాం మనం? అలాగే మన బోట్ అక్కడ ఫిషింగ్ బోట్ని వాళ్ళు క్యాప్చర్ చేసి వాళ్ళని చంపేసిన ఉదంతా మనకి ఎందుకు తెలియలేదు? అక్కడ పాకిస్తానీ బోట్ అంతవరకు వచ్చింది కదా, వస్తున్నది ఎందుకు ట్రాక్ చేయలేదు మనం? ఇలా చాలా ప్రశ్నలు ఉన్నాయి దాంట్లో. వాటికి అన్నిటికీ సమాధానంగానే ఇప్పుడు మనం ఈ సెంట్రల్ ట్రాకింగ్ ఏజెన్సీస్ పెట్టుకోవడము, వీటన్నిటిని అనుసంధానం చేసేది దిశగా వెళ్ళడము, టెక్నాలజీని వాడుకుంటున్నాం ఇప్పుడు. తర్వాత అప్పుడున్న టెక్నాలజీకి ఇప్పుడున్న టెక్నాలజీకి చాలా తేడా ఉంది. ఇంకా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి, డ్రోన్ టెక్నాలజీస్ కావచ్చు, ఇవన్నీ వాడుతున్నాం మనం. లేటెస్ట్గా మనకు GSN N2 మనం కొత్త శాటిలైట్ పంపించుకున్నాం మనం. మనకు మన ఎలాన్ మస్క్ యొక్క స్పేస్ ఎక్స్ వాళ్ళు లాంచ్ చేశారు వాళ్ళు. సో దాంతో ఇప్పుడు మనం యాక్చువల్గా ఈ మన సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ, ఎస్పెషల్లీ సముద్రంలో ఉన్నట్టు కావచ్చు, రిమోట్ ఏరియాస్ కావచ్చు, మన బార్డర్ ఏరియాస్ కావచ్చు, వీటన్నిటి కూడా అణువు గాలించి దాన్ని ట్రాక్ చేయగలిగినటువంటి శక్తి మన దగ్గర ఉన్నది ఈరోజు. కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క టెక్నాలజీ పరంగా, ఇతరత్ర మన ప్రోటోకాల్స్ పరంగా మనం పటిష్టం చేసుకున్నాం. అలాగే ముంబై పోలీసులో వాళ్ళకున్న ట్రైనింగ్ ఎంత మాటి. సరే అప్పుడు దావూద్ ఇబ్రహీం లాంటి వాళ్ళు హ్యాండిల్ చేశారు, ఏదో కొన్ని టెర్రరిస్ట్ అటాక్స్ వాళ్ళు అర్థమైంది వాళ్ళకి కొంత ఉన్నది. కానీ వీళ్ళకున్నట్టు ఎన్ఎస్జీ మార్కోస్కు ఉన్నటువంటి నైపుణ్యం వాళ్ళకున్నది వాళ్ళకి లేకపోవచ్చు. సో వీళ్ళని ఎక్కడ వాడాలి, ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ఎట్లా న్యూట్రలైజ్ చేయాలి, ఇవన్నీ కూడాను ఇప్పుడు ఆ ప్రోటోకాల్స్ అన్నీ కూడా పటిష్టమైనవి. ఇది ఒక ముంబైలోనే కాదు, కశ్మీర్లో అదే పరిస్థితి. కశ్మీర్లో కూడా పోలీసులకి, తర్వాత సిఆర్పిఎఫ్ లేదా మనకు ఏదైతే పారా పోలీసులు ఉన్నాయో, మనకు రాష్ట్రీయ రైఫల్స్ కావచ్చు, బిఎస్ఎఫ్ కావచ్చు, ఇలా ఎన్నో మన ఏవైతే వర్టికల్స్ ఉన్నాయో వీటిని ఎలా అనుసంధానం చేయాలి, ఒకడైనా అటాక్ జరిగిందంటే ఎలా ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది, ఎవరు దీని కమాండ్కి తీసుకుంటారు, ఎవరు ముందుంటారు, ఎవరు మధ్యలో ఉంటారు, ఎవరు వెనకాల ఉంటారు, ఈ ప్రోటోకాల్స్ అని కూడా ఫిక్స్ అయినాయి ఇప్పుడు. కాబట్టి ఈ ముంబై దాడులలో ప్రభుత్వాల హస్తం ఉన్నది, నేను కాదనట్లేదు. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఉన్నది. అలాగే మన రెస్పాన్స్లో కూడా మన చాలా వీక్నెసెస్ ఉన్నాయి. మనకు ఉన్నికృష్ణన్ లాంటి వాళ్ళ బలిదానం ఇవ్వవలసిన ఆవశ్యకత రాకపోయి ఉండొచ్చు. దాని యొక్క టెక్నాలజీలు వాడుకొని, దాని ఇంటెలిజెన్స్ వాడుకొని కొద్దిగా హ్యాండిల్ చేస్తుంటే వేరేలా ఉండేది. మార్కోస్ కనుక అప్పుడు మనం కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుంటే బహుశా క్యాజువాలిటీస్ అయి ఉండేవి కావు. ఈరోజు ఏం చెప్తున్నారు, మార్కోస్ ఫెయిల్ అయ్యారు అంటున్నారు. మార్కోస్ ఫెయిల్ అవ్వలేదు. వాళ్ళకి ఏం ఇన్స్ట్రక్షన్ కాకుండా ఒక ఓపెన్ ఫీల్డ్లో వెళ్ళి మీరు యుద్ధం చేయమంటే ఏమవుతుంది? అది అదే వాళ్ళకు కొంత ఇన్ఫర్మేషన్ వాళ్ళు గ్యాదర్ చేసిన తర్వాత వాళ్ళు వదిలేసి ఉంటే ఎన్ఎస్జీ అవసరం కూడా ఉండేది కాదు, వీళ్ళే హ్యాండిల్ చేసి ఉండేవాళ్ళు. మార్కోస్ తక్కువేం తినలేదు, ఎన్ఎస్జీ అంత కెపాసిటీ వీళ్ళకు కూడా ఉంది. కానీ అన్ఫార్చునేట్గా ఈరోజు మార్కోస్ని ఏదో ఫెయిల్ అయ్యారు అన్నటువంటి ఒక నేరేటివ్ వాళ్ళ మీద చెప్తున్నా, కానీ చాలా తప్పది. మార్కోస్ చేసినటువంటి యాక్షన్ తర్వాత వీళ్ళకి అర్థమైనటువంటి ఇంటెలిజెన్స్నే ఎన్ఎస్జీ వాడుకుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే వాళ్ళు చాలా మందిని ఇవాక్యుయేట్ చేయడంతో ఎన్ఎస్జీ మీద ప్రెషర్ కూడా తగ్గిందనే చెప్పాలి. కరెక్ట్, ఎవాక్యుయేషనే కాదు, అక్కడ పరిస్థితి ఏంటి అన్నటువంటి ఇంటెలిజెన్స్ని ఎన్ఎస్జీకి ఇచ్చారు వాళ్ళు. దాని ఆధారంగానే ఎన్ఎస్జీ రియాక్ట్ అయింది. ఎన్ఎస్జీ కనుక ఇటువంటి ఇంటెలిజెన్స్ లేకుండా ఉంటే కనుక బహుశా ఎన్ఎస్జీ కూడా ఫెయిల్ అయి ఉండేది. ఫస్ట్ ఎవరు వెళ్తే వాళ్ళు ఫెయిల్ అయ్యేటువంటి పరిస్థితి అక్కడ. మార్కోస్ ఫెయిల్ అయ్యారు, అంతేగాని అంతకుమించి ఏం లేదు. అది వాళ్ళ ఫెయిల్యూర్ కింద మనం భావించకూడదు. మనకు ప్రోటోకాల్స్ లేవు, మనం ఎవరు ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నది ఎవరికి అర్థం కాలేదు. సడన్గా వచ్చి పడేసరికి
అందరూ కూడాను చేతులెత్తేశారు ఆ పరిస్థితి. మనం టిపికల్గా చూసాము. శివరాజ్ పాటిల్ అప్పటి కేంద్ర హోంమంత్రి, ఆయనేమో ఫుల్ కొత్తగా ఫ్రెష్ డ్రెస్ వేసుకొని వచ్చారు అక్కడికి. ఆయన కోసమే 2 hours ఫ్లైట్ డిలే చేశారు. కరెక్ట్, ఎన్ఎస్జీ ఫ్లైట్ డిలే అయిందని అంటారు. ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ ఫస్ట్ ఘటనకు వచ్చినప్పుడు ఒక డ్రెస్సు, తర్వాత ఘటనకు వచ్చేటప్పుడు రెండో డ్రెస్కి వచ్చేసరికి రామ్ గోపాల్ వర్మని తీసుకెళ్ళడం, ఇవన్నీ ఎంత క్యాజువల్ అప్రోచ్ మనం చూడొచ్చు. అంటే ఆయన తయారయ్యి మెల్లిగా వచ్చి ఏదో రాజుగా చూసి వెళ్ళిపోవడం, అంటే అక్కడ ఉన్నటువంటి జరుగుతున్నటువంటి ఘటనకి వీళ్ళ కనెక్షన్ ఏంటో, వీళ్ళ రెస్పాన్స్ ఏంటో, ఎంత ఇన్సెన్సిటివ్గా ఉన్నారో ఇవన్నీ చూసాం. ఆ ప్రభుత్వంలో ఎలా ఉందో అది చాలా సీరియస్ దెబ్బ అది. అందుకని ఇప్పుడు పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్కి అతీతంగా మనకు ప్రొఫెషనల్ రెస్పాన్స్ ఉండాలి అన్న దిశగా చాలా మార్పులు చేసుకున్నాం మనం. కాకపోతే కొంత పొలిటికల్ డెసిషన్ మేకింగ్ అన్నది ఎప్పుడుగా అవాయిడ్ చేయలేము. దాంట్లో హోప్ఫుల్లీ రాబోయే దశకాల్లో ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా కానీ కూడా ఈ ప్రొఫెషనల్ డెసిషన్ని వాళ్ళు అంగీకరించి రక్షణ కల్పించే దిశగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారని అనుకుందాం మనం. రైట్ సార్, మీరు ఇప్పటివరకు జరిగిన దాంట్లో ఇంటెలిజెన్స్ది, దాని తర్వాత సెక్యూరిటీ ఫోర్సెస్ది, గవర్నమెంట్ అన్నీ చెప్పారు. ఇప్పుడు ఒక రకంగా ఆఫ్టర్ మాత్ గురించి చూసుకున్నట్టయితే అప్పటి ప్రభుత్వం వాళ్ళు నిజానికి చెప్పాలంటే పాకిస్తాన్ మీద తేవాల్సినంత ప్రెషర్ తేలేదని, ప్రూఫ్స్ ఉన్నా సరే సమంగా వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. దానివల్లే ఎవరైతే పాకిస్తాన్ నుంచి తీవ్రవాదులు దీన్నంతా నడిపారో వాళ్ళని ఇక్కడికి ఎక్స్ట్రాడేట్ చేయలేకపోయాం. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అమెరికా తహవ్వుర్ రానా కానివ్వండి, డేవిడ్ హెడ్లీని కానివ్వండి, మనం ఇప్పటికీ తేలేకపోతున్నాం. అండ్ దీని తర్వాత సార్ ఒకటి ఏమొచ్చిందంటే జెస్చర్ ఆఫ్ గుడ్ విల్ పేరుతో ఇంకా టెర్రరిస్టులను వదిలేయడం. సో కాంగ్రెస్ ఇదంతా కూడా చెప్పాలంటే వాళ్ళ ఫెయిల్యూర్ అనొచ్చా సార్? అపీస్మెంట్ పాలిటిక్స్ ప్లస్ ఫెయిల్యూర్. విపరీతమైన అపీస్మెంట్ పాలిటిక్స్. హిందూ టెర్రరిజం చూపించే ప్రయత్నం చేశారు. అజ్మల్ కసాబ్కి ఎర్ర తాడు కట్టి ఇతను హిందూ టెర్రరిస్ట్ అని చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఒసామా జీ దిగ్విజయ్ సింగ్ చెప్పిన మాటలు చూసాం మనం. తర్వాత దిగ్విజయ్ సింగ్, తర్వాత మనకు మహేష్ భట్, వీళ్ళందరూ మన సెక్యూరిటీ ఫోర్స్ని తిడుతూ పాకిస్తాన్ని పొగుడుతూ ఇది భారత ఇంటెలిజెన్సే చేసింది అని పుస్తకాలు రిలీజ్ చేయడం, ఇవన్నీ చూసాం మనం. హిందూ టెర్రరిజం చిత్రీకరించే ప్రయత్నం చేశారు వాళ్ళు. అజ్మల్ కసాబ్ దొరకకపోయి ఉంటే కనుక ఇది హిందూ టెర్రరిస్ట్ కింద వాళ్ళు అడ్డగట్టు ఉండేవాళ్ళు. మనం చూసాం ఇప్పుడు తాద్వి ప్రజ్ఞ కావచ్చు, లేదా కొల్నర్ పురోహిత్ కావచ్చు, వీళ్ళనందరినీ కూడా వీళ్ళు టెర్రరిస్ట్ కింద చిత్రీకరించి వాళ్ళని అరెస్ట్ చేశారు. ఫైనల్గా ఏం ఎవిడెన్స్ రాలేదు. ఇదంతా వీళ్ళని అదే పనిగా వీళ్ళని దాంట్లో ఇంప్లికేట్ చేయడానికి చేశారని మనకు తెలుస్తుంది. ఇప్పుడు కోర్టులు కూడా వాళ్ళందరినీ వదిలేసాయి. ఆవిడ వదిలేసిన తర్వాత ఆవిడ ఎలక్షన్లో కంటెస్ట్ చేసి గెలిచింది భోపాల్ నుంచి ఆవిడ. సో కాబట్టి ఇటువంటి ప్రయత్నం మళ్ళీ జరుగుండేది. దీన్ని బ్యాలెన్సింగ్ చేయడానికి వాళ్ళు హిందూ టెర్రరిజం చూపించే ప్రయత్నాలు చేశారు. వాళ్ళు భయంకరమైనటువంటి అపీస్మెంట్ పాలిటిక్స్ కాంగ్రెస్ చేసింది అప్పుడు. దాని వెనకాల సోనియా గాంధీ గారి హస్తం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. మనకు బట్లా హౌస్ ఎన్కౌంటర్ అయితే నా కళ్ళలో నీళ్ళు వచ్చాయని చెప్తుంది ఆవిడ. అంటే చనిపోయిన పోలీసులు ఆవిడకి కనిపించట్లేదా? వాళ్ళ మీద సానుభూతి లేదా? ఈ వీళ్ళు ఏదైనా ఫాల్స్ ఎన్కౌంటరా? కాదు కదా, అది జెన్యున్ ఎన్కౌంటర్. అందరు చూస్తూనే ఉన్నారు, సీసీటీవీ ఫుటేజ్ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది. ఇంత ఉన్నా కానీ వాళ్ళు పాలిటిక్స్ ప్లే చేశారు. అందుకనే ఈరోజు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన సీటు మనకు వయనాడుకు పరిమితం అవ్వడానికి కారణం ఏంటంటే ముస్లిం అపీస్మెంటే చేశారు వాళ్ళు. దానివల్ల మనం చాలా నష్టపోయాం. ముస్లిం అపీస్మెంట్ చేయకుండా వాళ్ళు దేశాన్ని ముందర పట్టుకొని దేశ రక్షణ దానికి పెద్ద పీట వేసి ఉంటే కనుక వేరేలాగా ఉండేది. అన్ఫార్చునేట్గా వాళ్ళు అది చేశారు. ఆ ప్రభుత్వం చేసింది అది, ఆర్ రాదర్ ఆ పార్టీ చేసింది అది. ప్రభుత్వాన్ని అనడానికి వీలేదు, ఎందుకంటే పార్టీ వాళ్ళు ఏం నిర్ణయిస్తే మిగతా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అలాగే పనిచేస్తుంది కాబట్టి. ఇంకొక దీంట్లో కీలకమైనది ఏంటంటే ఈరోజు ఎలాగైతే బాలాకోట్ స్ట్రైక్స్ మనం చేశామో అటువంటి ఆప్షన్ భారత ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి అప్పుడున్నటువంటి మన్మోహన్ ప్రభుత్వానికి వాళ్ళు ఆప్షన్ ఇచ్చారు. వెళ్ళి మేము అక్కడ కొట్టి వస్తామని చెప్పారు వాళ్ళకి. కానీ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆ డెసిషన్ తీసుకోవడానికి భయపడ్డారు. డెసిషన్ తీసుకోలేదు వాళ్ళు. అందరూ అనుకున్నారు భారత ప్రభుత్వం ఏదో ఒక యాక్షన్ తీసుకుంటుంది, ఏదో చేస్తుంది, అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. అమెరికా కూడా మనం అటాక్ చేస్తుంటే మన వెనకాల నిలబడి ఉండేది, మనల్ని సమర్థించి ఉండేది. ఎందుకంటే దాంట్లో అమెరికన్లు కూడా చనిపోయారు. ఇటువంటి అటాక్ వాళ్ళ ఇంటెలిజెన్స్ ప్రకారం భారతదేశంలో ఒకసారి ఇది జరిగి సక్సెస్ అయిందంటే ఇదే ఫార్ములా అమెరికాలో కూడా రెప్లికేట్ చేయడానికి సిద్ధపడుతున్నారు. అందుకని మనం యాక్షన్ తీసుకొని ఉంటే కనుక అమెరికా మనల్ని సమర్థించి ఉండేది. అయినా అప్పుడు ప్రభుత్వం భయపడింది. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ వల్ల అయి ఉండొచ్చు, అది తప్పకుండా ఒక ఫ్యాక్టర్. రెండవ ఫ్యాక్టర్ ఏంటంటే మనం కనుక వాళ్ళ మీద స్ట్రైక్ చేస్తే వాళ్ళ మీద న్యూక్లియర్ అటాక్ చేస్తారన్న భయం మనకు. ఇది కార్గిల్ దగ్గర నుంచి తీసుకుంటే కూడా మన ప్రభుత్వాల్లో ఆ భయం ఉండేది. న్యూక్లియర్ బ్లాక్మెయిల్ చేశారు వాళ్ళు. పాకిస్తాన్ ఏం చేసినా మనం వాళ్ళ మీద రెస్పాన్స్ చేయడానికి భయపడ్డాం.
కాబట్టి అప్పుడు ప్రభుత్వం కూడా అలాగే ఉండింది. బాలాకోట్ స్ట్రైక్ చేసేంత వరకు కూడా వాళ్ళ న్యూక్లియర్ థ్రెట్ని మనం భయపడ్డాం, సీరియస్గా తీసుకున్నాం. ఎప్పుడైతే మనం ఒక న్యూక్లియర్ పవర్డ్ దేశం సరిహద్దు లోపలికి వెళ్ళి వాళ్ళ బాలాకోట్ అంటే ఆల్మోస్ట్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ దగ్గర ఉన్నటువంటి ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉన్నటువంటి బాలాకోట్ని వెళ్ళి కొట్టొచ్చామో, పాకిస్తాన్ ఏమీ చేయలేకపోయిందో, అప్పటి నుంచి చూస్తే మనం కంప్లీట్గా ఈ టెర్రరిజం అంతా ఆగిపోయింది. అంటే ఈ బ్లాక్మెయిల్ ఇంకా పనిచేయదు. ఊరికే వాళ్ళు మన మీద న్యూక్లియర్ అటాక్ చేస్తాం, పావు కిలో బాంబు, ఇవన్నీ షేక్ రాషీద్ చెప్పాడు కదా, ఇటువంటి ఆటలు మన దగ్గర ఇంకా సాగవని వాళ్ళకి అర్థమైంది. అంతవరకు ఉన్నటువంటి ప్రభుత్వాలు భయపడ్డాయి. వాజ్పేయి గారు కావచ్చు, మన్మోహన్ సింగ్ కావచ్చు, ఇద్దరు భయపడ్డారు. అటాక్ చేస్తే వాళ్ళ రిటాలియేషన్, వాళ్ళు న్యూక్లియర్ అటాక్ చేస్తారేమో. ఎందుకంటే కోతివాడికి కొబ్బరి చిప్పించినట్టే, వాడి థ్రెషోల్డ్ చాలా తక్కువ. నేను ఎలాగో భారతదేశాన్ని కన్వెన్షనల్గా యుద్ధం చేసి గెలవలేను, కాబట్టి ఫస్ట్ అటాకే నేను న్యూక్లియర్ అటాక్ చేస్తాను అని వాడు అంటే మన పరిస్థితి ఏంటి? దానిని ఈ బాలాకోట్, మోదీ ప్రభుత్వం బాలాకోట్ స్ట్రైక్ చేసేంత వరకు కూడా మన డిఫెన్స్, మన ఇంటెలిజెన్స్, మన సెక్యూరిటీ ఆపరేటర్స్, మన ప్రభుత్వం అందరూ కూడా భయపడ్డారు. అందుకని అది కూడా ఒక మేజర్ కారణం. ఈ రెండు కారణాల వల్ల మనం పెద్ద రిటాలియేట్ చేయలేదు, కానీ డిప్లొమాటిక్గా చాలా చేసి ఉండొచ్చు. పాకిస్తాన్ మీద ఫర్ ఇన్స్టెన్స్ అప్పుడు కూడా మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ ఉండింది వాళ్ళకు, అది విత్డ్రా చేసి ఉండొచ్చు. బెస్ట్ టైం అప్పుడు మనం జకీర్ రెహమాన్ లఖ్వీని, తర్వాత దావుద్ ఇబ్రాహింని వెళ్ళి మాకు హ్యాండ్ ఓవర్ చేయకపోతే ఇండస్ వాటర్ ట్రీటీ క్యాన్సిల్ చేస్తామని బెదిరించి ఉండొచ్చు. అప్పుడు ఈవెన్ వరల్డ్ బ్యాంక్ కూడా ఏం చేసి ఉండేది కాదు, బికాస్ నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ. ఆ ఒక ఆపర్చునిటీ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కోల్పోయింది, ఏమీ యాక్షన్ చేయలేదు వాళ్ళు. అందుకని పాకిస్తాన్కి ఒక క్లీన్ చిట్ ఇచ్చినట్టు పరిస్థితి అయింది. ఇప్పుడు చూసాం మనం, పఠాన్కోట్ అటాక్ అయిన తర్వాత, ఊడి అటాక్ అయిన తర్వాత మన రెస్పాన్స్ చూసాం మనం. ప్రపంచంలో ఎవరు మనకు తిరిగి మాట్లాడలేదు. పాకిస్తాన్ ఎంత మొరబెట్టుకున్నా దాన్ని ఎవరు పట్టించుకోలేదు వాళ్ళు. ఈవెన్ చైనా వాళ్ళ సమర్థానికి రాలేదు. కాబట్టి బలవంతుడిని ప్రతి ఒక్కడు గౌరవిస్తాడు, అర్థం చేసుకోవాలి. ఈ లెసన్స్ నేర్చుకున్నాం మనం. కాబట్టి ఇప్పుడు ఆ ప్రభుత్వాన్ని తిట్టడం చాలా సునాయాసం. ఎస్పెషలీ కాంగ్రెస్ ప్రభుత్వాల్లో ఈ జాడ్యం ఉండింది తప్పకుండా, మనం దాన్ని కాదనలేం మనం. ఇందాక నేను చెప్పినట్టు ఇవన్నీ ఉండింది వాళ్ళకి, కానీ ఓవరాల్గా వాళ్ళకి భయం అన్నది ఉండింది, అది అర్థం చేసుకోవాలి. ఆ భయానికి ఈవెన్ మోదీ ప్రభుత్వం వచ్చినా కూడా ఇనీషియల్గా వీళ్ళు కూడా అటువంటి రెస్పాన్స్ ఏమి ఇవ్వలేదు. ఒక్కసారి వాళ్ళని న్యూక్లియర్ థ్రెట్, వాళ్ళ బెదిరింపుల్ని మనం ఎదుర్కోగలిగామో, తర్వాత మనం వాళ్ళని కంప్లీట్గా మన అధీనంలో తీసుకున్నాం. అందుకని వాళ్ళతో మాట్లాడకపోవడము, వాళ్ళని ఏం కంప్లీట్గా ఇగ్నోర్ చేయడం, ఈరోజు పాతాలను తొక్కి పడేసాం పాకిస్తాన్. కాబట్టి కొంత సమయం పట్టింది మనకు. కాబట్టి మనం ప్రభుత్వాలు అప్పుడు వాళ్ళకున్న పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయాలని ఆ ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా వాళ్ళని జడ్జ్ చేయాలి మనం. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఇంకా ఎక్కువ చేసి ఉండొచ్చు, వాళ్ళు చేయలేదు. వాళ్ళు కొన్ని ఏవైతే చేయాలని మనం అనుకుంటున్నామో అవి చేయలేనటువంటి పరిస్థితి కూడా వాళ్ళ మీద ఉంది. మామూలుగా ప్రతి డిఫెన్స్ రౌండప్లో గిరిధర్ గారు ఒక బ్రేవ్ హార్ట్ గురించి చెప్తారు. దేశం కోసం ఎంతో వీరోచితంగా పోరాడిన ఆ బ్రేవ్ హార్ట్, అది మోస్ట్లీ ఇండియన్ ఆర్మీ నుంచి కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ నుంచి కానివ్వండి, లేకపోతే నేవీ నుంచి కానివ్వండి మాత్రమే ఉంటారు, అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్. కానీ ఇప్పటివరకు కూడా ఎప్పుడూ కూడా ఈ 18 ఎపిసోడ్స్లో ఎప్పుడూ కూడా పోలీసుల నుంచి తీసుకోలేదు. కానీ ఈరోజు మొట్టమొదటిసారిగా డిఫెన్స్ రౌండప్లో దేశం కోసమే కాదు, చెప్పాలి అంటే ఆయన చేసిన బలిదానం వల్ల ఒక కమ్యూనిటీ నిజానికి ఒక పెద్ద అపవాదు నుంచి బయటపడింది. ఆయన కేవలం దేశాన్నే కాదు, ఒక కమ్యూనిటీని నిజానికి చెప్పాలంటే సేవ్ చేశారు. ఈరోజు ప్రతి 26/11 ఆ విషయాలు కనుక చర్చించుకుంటూ ఉంటే చాలామంది అశ్రుని వాళ్ళు ఇచ్చే దాంట్లో మొదటి వరుసలో ఉంటారు తుకారాం ఓంబ్లే గారు. ఆయన ఎవరు, ఆయన చేసిన పోరాటం ఏంటి, ఆయన చేసిన పోరాటం వల్ల, ఆయన చేసిన బలిదానం వల్ల ఎలాగా ఒక పెద్ద అపవాదు నుంచి సనాతన ధర్మం పాటించే హిందువులు బయటపడ్డారో గిరిధర్ గారి మాటల్లో తెలుసుకుందాం. సార్, మామూలుగా మనకి ఎప్పుడు డిఫెన్స్ రౌండప్లో బ్రేవ్ హార్ట్ సెగ్మెంట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఎప్పుడు వచ్చేదే తుకారాం ఓంబ్లే గారి గురించి చెప్పండి అని. నాకు తెలిసి ఆయనని గుర్తు చేసుకోవడానికి ఇప్పుడు మనకి 26/11 దీనికంటే ఒక గొప్ప రోజు ఉంటుందని చెప్పి నేను అనుకోవట్లేదు సార్. ఆయన గురించి మీరేం చెప్తారు సార్? ఆయన చేసిన బలిదానం కానివ్వండి, ఆయన చేసిన బలిదానం వల్ల ఎలా హిందూస్ సేవ్ అయ్యారు? కరెక్ట్. మనం యాక్చువల్గా మనకు ప్రేక్షకులు కూడా చాలామంది అడిగారు మనల్ని, మనం దాన్ని డిలే చేసాం. ఎందుకంటే ఇటువంటి అకేషన్ వస్తుంది, అప్పుడు మాట్లాడదామని చెప్పి ఆగాం మనం. ఒక విధంగా చూస్తే ఈయన కూడా సైన్యంలో పనిచేసి వచ్చినటువంటి వ్యక్తి. ఆర్మీ సిగ్నల్ కోర్లో ఆయన పనిచేశారు, నాయక్గా పనిచేసి వచ్చారు. అక్కడ రిటైర్ అయిపోయి తన ఇక్కడ మన ముంబై పోలీసులో చేరారు. 91లో చేరారు ఆయన. ఆల్మోస్ట్ చూస్తే కనుక మనకు 16-17 ఏళ్ల
సర్వీస్ ఆల్రెడీ ముంబై పోలీస్లో ఆయనకు ఉండింది. 2008 అటాక్ జరిగేసరికి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు ఆయన. ఇక్కడ మన చౌపాటి, గిర్గం చౌపాటి ప్రాంతంలో ఆయన అక్కడ సెక్యూరిటీ నాకాలో ఉండినారు ఆయన. పోలీసులకి నాకాలో వాళ్ళు గన్నులు పెట్టుకోరు. నార్మల్గా చూస్తే వాళ్ళు లాఠీలు పెట్టుకొని తిరుగుతుంటారు, తప్పితే ఏం ఉండదు వాళ్ళ దగ్గర. అలాగే ఆయన వెళ్ళినప్పుడు ఈ అటాక్ జరిగింది. అటాక్ జరిగితే ఇద్దరు వ్యక్తులు ఒక కారులో వాళ్ళు వస్తూ వాళ్ళు ఈయన ఉన్నటువంటి ప్రాంతం రాగానే పోలీసులకు ఆల్రెడీ అప్రమత్తం అయ్యారు. వీళ్ళకి ఏదో అటాక్ జరుగుతుందని తెలిసి ఈయన దగ్గర ఉన్నటువంటి టీంలో కొంతమంది దగ్గర గన్నులు ఉన్నాయి. వీళ్ళు సస్పిషియస్గా వస్తున్న వాళ్ళ మీద వీళ్ళు కాల్పులు జరిపారు. కాల్పులు జరిగితే దాంట్లో ఇద్దరు ఉన్నారు. దాంట్లో ఒకతను అజ్మల్ కసాబ్, రెండో అతను ఎవరైతే ఉన్నారో ఈ వీళ్ళ పోలీసు ఎదురు కాల్పులో చనిపోయాడు. అజ్మల్ కసాబ్ ఏంటంటే చేతులు ఎత్తేసి బయటకు వచ్చి సరెండర్ అవుతున్నట్టు ప్రవర్తించాడు. తుకారాం ఓంబ్లే దగ్గర ఏం అస్త్రాలు లేవు. దగ్గరికి వెళ్ళేసరికి సడన్గా లేచి తుకారాం ఓంబ్లేని కాల్చడం మొదలుపెట్టాడు అజ్మల్ కసాబ్. కాల్చేసరికి ఈయన ఆ గన్ యొక్క బ్యారెల్ను పట్టుకొని దాన్ని ఇంకా మిగతా జనాల మీద వెళ్లకుండా దాన్ని ఆపేసరికి ఆయనకు బుల్లెట్లు తగిలాయి. సో ఆయన మన అజ్మల్ కసాబ్ మీద పడి గట్టిగా పట్టుకునేసరికి అతను పారిపోలేకపోయాడు. ఇంతట్లో అతని మిగతా అనుచరులందరూ వచ్చి అతన్ని పట్టుకొని అతన్ని కస్టడీలో తీసుకోగలిగారు. అజ్మల్ కసాబ్ దొరకకపోతే ఈరోజు హిందూ టెర్రరిజం అనేది ప్రపంచవ్యాప్తంగా స్థాపించబడినటువంటి ఒక విషయం అయిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని కోరే, అలాగే ఐఎస్ఐ దాన్ని కోరుకుంది. అందుకే నేను ఇందాక చెప్పాను కదా, అజ్మల్ కసాబ్కి ఎర్ర తాడు చేతి కట్టి పంపించారు. అతని ఐడెంటిటీ తెలియనప్పుడు అతనేదో హిందూ టెర్రరిస్ట్ అటాక్ అని చెప్పేసి అది చూసి అనుకోవచ్చు. వాడు శివాజీ టెర్మినల్లో అటాక్ చేసినప్పుడు ఎక్కువ సర్క్యులేట్ అయింది యాక్చువల్లీ అదే, దాని మీద జూమ్ ఇన్ చేసి. కరెక్ట్. కాబట్టి ఆ నెరేటివ్ బిల్డ్ చేయడానికి చేశారు వాళ్ళు. తుకారాం ఓంబ్లే గారు ఇతన్ని పట్టుకోవడం వల్ల ఇవన్నీ తెలిసినాయి. తర్వాత అతన్ని తీసుకువెళ్ళి ఇంట్రాగేట్ చేస్తే అతని పూర్వత్రాలు ఏంటి, ఎవరు తన్ని ఏం చేశారు, ఎవరు మోటివేట్ చేశారు, ట్రైనింగ్ ఎవరు ఇచ్చారు, తను ఏ ఊరు, ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ తెలిసిన తర్వాత పాకిస్తాన్ జర్నలిస్ట్ కూడా మనం మెచ్చుకోవాలి. కొంతమంది వీళ్ళ ఇంటికి వెళ్ళి ఇంటర్వ్యూ చేశారు. అక్కడ వాళ్ళ తల్లిదండ్రులను ఇంటర్వ్యూ చేసి వీడియోలు పెట్టారు, అజ్మల్ కసాబ్ ఇక్కడి నుంచి వచ్చాడు అని. అది ఎప్పుడైతే పబ్లిక్లో లీక్ అయిందో పాకిస్తాన్ ప్రభుత్వం ఆ జర్నలిస్ట్ని అరెస్ట్ చేశారు, దాన్ని తీసేసే ప్రయత్నం చేశారు. అది అజ్మల్ కసాబ్కి మాకేం సంబంధం లేదు అని చెప్పడం మొదలుపెట్టారు. కాబట్టి పాకిస్తాన్ జర్నలిస్ట్ కూడా ఎవరైతే దీన్ని లీక్ చేశారో అతను కూడా అభినందించాలి మనం. ఓవరాల్గా ఇది చేయడం వల్ల, తుకారాం ఓంబ్లే గారి బలిదానం వల్ల ఈరోజు హిందూ టెర్రరిజం అన్నటువంటి ఒక ఫేక్, బోగస్, కుట్రపూరితమైనటువంటి ఒక ప్రాజెక్ట్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం టేకప్ చేసిందో అది నాశనమైంది. చిదంబరం కావచ్చు, శివరాజ్ పాటిల్ కావచ్చు, లేకపోతే మనకు దిగ్విజయ్ సింగ్ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, వీళ్ళందరూ ఒక పెద్ద ప్లాన్ వేసుకొని కూర్చున్నారు. ఇస్లామిక్ టెర్రరిజానికి కౌంటర్ చేయడానికి ఈ టెర్రరిజం కూడా కావాలి. దీన్ని ఎవరు పోషిస్తున్నారంటే ఏవో బీజేపీ మీదో లేకపోతే ఆర్ఎస్ఎస్ మీదో అంటగట్టేటువంటి ప్రయత్నాలు చేశారు వాళ్ళు. అది కనుక నిజంగా జరిగి ఉంటే కనుక ఈరోజు ప్రపంచమంతా కూడా హిందువులని ఒక ప్రశ్నతోటే చూసి ఉండేవాడు. వీళ్ళ దేశంలోనే చంపుకున్నారు, వీళ్ళు టెర్రరిస్టులు అని ఫిక్స్ అయిపోయి ఉండేవాడు. ఆల్రెడీ మనకు మొదటి సో కాల్డ్ కోట్ అండ్ కోట్ హిందూ టెర్రరిస్ట్ ఎవరు అంటే వేలుపల్లి ప్రభాకరన్ ఆల్రెడీ ఉన్నారు. కాబట్టి వీళ్ళలో ఉంది, ఇది ఏం పర్వాలేదు, భారతదేశంలో ఉన్నారు అని మన మీద ఫిక్స్ చేసి ఉండేవాడు. అజ్మల్ కసాబ్ దొరికిన తర్వాత అది వాళ్ళతో కుదరలేదు. అయినా కానీ కూడా చాలామంది అజ్మల్ కసాబ్ని వీళ్ళు టార్చర్ పెట్టి పాకిస్తాన్ నుంచి చెప్పిస్తున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ సపోర్టింగ్ నేరేటివ్ చాలా ప్రయత్నాలు చేశాయి. పాకిస్తాన్ దాన్ని డినై చేసే ప్రయత్నాలు చేశాయి. కానీ అల్టిమేట్గా అమెరికన్ ఇంటెలిజెన్స్, వీళ్ళ ఇంటెలిజెన్స్ అందరూ కూడా ఉన్నాయి కదా ఇంటర్నేషనల్గా, అందరూ కూడా ఫైనల్గా యాక్సెప్ట్ చేసేసరికి పాకిస్తాన్ కూడా ఫైనల్గా అవును మావాడే అని ఒప్పుకున్నారు వాళ్ళు. జకీవుర్ రహమాన్ లఖ్వీది మొత్తం ట్రాన్స్క్రిప్ట్స్ అంతా రిలీజ్ చేసాం మనం. చాబాడ్ హౌస్లో జరిగింది కావచ్చు, ఇతరత్ర వీళ్ళకి వస్తున్నట్టు ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం రిలీజ్ చేయగలిగాం. సరే, అది ఎక్కడి నుంచి వచ్చింది మనకి, మనమే రికార్డ్ చేసామా లేదా అమెరికా లాంటి, ఇజ్రాయెల్ లాంటి దేశాలు మనకు ఆ రికార్డింగ్స్ ఇచ్చాయా, అది తర్వాత ప్రశ్న. కానీ అల్టిమేట్గా అజ్మల్ కసాబ్ని పట్టుకోవడం వల్ల, తుకారాం ఓంబ్లే గారి బలిదానం వల్ల ఈరోజు మొత్తం హిందూ సమాజాన్ని ఒక వేలెత్తి చూపించేటువంటి భయంకరమైనటువంటి కుట్ర మనం ఆయన బలిదానం వల్ల ఆగిపోయింది. అది అందుకని ఆయనకు చాలా ఘన నివాళులు మనం అందరూ అర్పించాలి. ఆయన చనిపోయిన తర్వాత ఆయన అశోక్ చక్ర ఇచ్చారు. ఆయనకు అశోక్ చక్ర పోలీస్ మ్యాన్కి ఇచ్చారు. అది పెద్ద విషయం. అది అశోక్ చక్ర మనకు తెలుసు, పీస్ టైంలో హైయెస్ట్ సివిలియన్ మిలిటరీ అవార్డు అది. సరే, ఈయన ఆర్మీలో కూడా పనిచేశారు కాబట్టి బహుశా అలా కూడా అనుకోవచ్చు మనం. కానీ ఒక పోలీస్ అధికారికి ఇటువంటి టెర్రరిస్ట్ అటాక్లో చనిపోయినందుకు అశోక్ చక్ర ఇవ్వడం అనేది గొప్ప విషయం. కాబట్టి ఆయన యొక్క ప్రతి యానివర్సరీకి కూడా ఆయన గుర్తు చేసుకోవాలి. యావత్ హిందూ సమాజం కూడా ఆయన బలిదానం వల్ల ఇటువంటి భయంకరమైనటువంటి తప్పుడు ఆరోపణలతో వాళ్ళు
తల దించుకునేటువంటి పరిస్థితి నుంచి ఆయన కాపాడినందుకు ఆయన మనం అందరం కూడా ఘనంగా శ్రద్ధాంజలి ఘటించాలి, నివాళులు అర్పించాలి. కరెక్ట్ సార్. మామూలుగా చెప్పాలి అంటే కనుక మనం ఎప్పుడు కూడా మనం బ్రేవ్ హార్ట్ కవర్ చేసేటప్పుడు మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే దేశం కోసం అమరులయ్యారు అనేదే ఎప్పుడు కూడా కవర్ చేయడం జరుగుతుంది. కానీ ఈసారి దేశంతో పాటు హిందూ సమాజం మీద కూడా ఒక భయంకరమైన నెరేటివ్ స్ప్రెడ్ చేసే ఒక దుశ్చర్యకి పాకిస్తాన్ పాల్పడితే, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ప్రభుత్వాలు దాన్ని ఒక సాధారణ కానిస్టేబుల్ ఒక వెపన్ లేకుండా, ఆయన నిజానికి చెప్పాలంటే మొత్తం వరల్డ్లో ఒక భయంకరమైన నెరేటివ్ స్ప్రెడ్ చేద్దాం అనుకున్న దాన్ని ఆయన ఆపేశారు వితౌట్ ఎనీ వెపన్. బినా ఖడక్ బినా ఢాల్. నిజంగా చెప్పాలి అంటే నిజంగా అలాంటి తుకారాం ఓంబ్లే గారికి మనం అశ్రు నివాళి కల్పించడం తప్ప మనం చేయగలిగింది కూడా ఏమీ లేదు. ప్రతి ఒక్క హిందూ ఆయనకి రుణపడి ఉన్నారు నిజానికి చెప్పాలి అంటే. మామూలుగా 2014 తర్వాత నుంచి భారతదేశం రక్షణ విభాగంలో ఎలా పురోగతి చెందుతుందో గిరిధర్ గారు చెప్తూనే ఉన్నారు డిఫెన్స్ రౌండప్లో. ఇందులో ముఖ్యంగా వెపన్స్ సెగ్మెంట్లో భారతదేశం సొంతంగా తయారు చేసుకుంటున్న అస్త్రాలు ఏంటి, దానివల్ల భారతదేశం ఎలా బలపడుతోంది అనేది ఆయన చాలా వివరంగా మనకు చెప్తూ ఉన్నారు. అలాంటి ఒక వెపనే ఈరోజు ఆయన చెప్పబోతున్నారు. దాని పేరే హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్. అదేమిటి, దానివల్ల భారత్ ఎలాగా ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కింద నిలబడబోతోందో ఆయన మాటలోనే తెలుసుకుందాం. సార్, హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్ డిఆర్డిఓ లాస్ట్ వీకే టెస్ట్ చేసింది. దీనివల్ల మామూలుగా భారత్ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ నేషన్స్ ఈ మిసైల్ ఉన్న దేశంగా భారత్ అని అంటున్నారు. అంటే ఎందుకు సార్ ఈ మిసైల్ అంతా, దాని స్పెషాలిటీ ఏంటి, వేరే దేశాలకు సాధ్యం కానిది భారత్కి ఎలా అయింది సార్? అంటే మనకు క్రూజ్ మిసైల్ అంటే ఏంటి, బ్యాలిస్టిక్ మిసైల్ ఏంటి, మనం గత డిఫెన్స్ రౌండప్లో చర్చించుకున్నాం. మనం ప్రతి బ్యాలిస్టిక్ మిసైల్ కూడా హైపర్సోనిక్ అవుతుంది. అది అంటే దాని కంప్లీట్గా పడిపోయేటప్పుడు, అది టార్గెట్కి వెళ్ళేటప్పుడు దాని టర్మినల్ ఫేజ్లో, అంటే ఇక్కడి నుంచి ఫైర్ చేస్తే పైకి వెళ్తుంది, స్లో డౌన్ అవుతుంది, మళ్ళీ కిందికి వస్తుంది. గురుత్వాకర్షణ శక్తి వచ్చినప్పటికీ హైపర్సోనిక్ స్పీడ్ వస్తుంది. కానీ దాన్ని హైపర్సోనిక్ మిసైల్ అని మనం పిలవం. అలాగే ఏదైనా కానీ ఆకాశం నుంచి ఒక పర్టికులర్ స్పీడ్లో వస్తున్నప్పుడు గ్రావిటీ వల్ల అది ఇంకా పికప్ అవుతుంది. కానీ దీన్ని ఎందుకు మనం హైపర్సోనిక్ మిసైల్ అంటున్నాము అంటే కనుక, టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాల తర్వాతనే అది హైపర్సోనిక్ స్పీడ్ పుంజుకుని ఈ యొక్క రెడార్ దాని యొక్క విజిబిలిటీకి తప్పించుకుని తిరగలిగినటువంటి కెపాసిటీ దానికి ఉంది. భూమి గుండ్రంగా ఉంటుంది మనకు తెలుసు. కర్వేచర్లో ఇక్కడ కనుక వాళ్ళు రెడార్ పెట్టుకొని ఉంటే కనుక రెడార్ చూపు ఈ పైకి ఉంటుంది. ఇక్కడి నుంచి మీరు ఫైర్ చేశారంటే ఈ రెడార్కి చిక్కకుండా ఇక్కడ దాకా వచ్చి ఇటు నుంచి వెళ్ళొచ్చు వాడు. కానీ బ్యాలిస్టిక్ మిసైల్ ఏమవుతుందంటే ఆ స్పేస్లోకి వెళ్ళే కొన్ని ఉంటాయి, ఎండోథర్మల్ ఎక్సోథర్మల్ అంటారు. కొన్ని స్పేస్ లోపల ఉంటాయి, కొన్ని స్పేస్ బయటికి వెళ్తాయి. కానీ ఈ రెడార్కి తప్పించుకోలేదు. రెడార్ ఒకసారి చూసిందంటే కనుక దాన్ని ట్రాక్ చేసి మళ్ళీ దాన్ని కౌంటర్ చేయగలిగినటువంటి కెపాసిటీ దానికి ఉంటుంది. కానీ హైపర్సోనిక్ మిసైల్ ఏంటంటే మ్యాక్ 3 వచ్చి సూపర్సోనిక్ మిసైల్, మన బ్రహ్మోస్ లాంటివి. ఇది మ్యాక్ 3 కంటే ఎక్కువ, మ్యాక్ 5 కంటే ఎక్కువ స్పీడ్లో వెళ్తుంది. అంటే ఒక క్షణానికి 2.5 కిలోమీటర్ల నుంచి 3 కిలోమీటర్ల దూరం వెళ్తుంది ఒక క్షణానికి. అంటే ఎంత ఫాస్ట్గా వెళ్తుందో చూడొచ్చు మనం. ఆ స్పీడ్లో ఈ యొక్క రెడార్ యొక్క సిగ్నల్ కంటే తక్కువ దగ్గర వెళ్ళి ఆల్మోస్ట్ ఆ రెడార్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు డిటెక్ట్ చేయగలరు. వాళ్ళు అప్పటికి ఆల్రెడీ టూ లేట్. వాళ్ళు కనుక్కొని వాళ్ళ కౌంటర్ మెషర్స్ వాళ్ళు చెప్పడానికి ఇచ్చి ట్రజెక్టరీని ట్రాక్ చేసి ఇచ్చేంత సమయం దానికి లేదు. కాబట్టి దీన్ని ఛేదించగలిగినటువంటి కెపాసిటీ లిటరల్గా లేదు. ఈరోజు బ్రహ్మోస్ సూపర్సోనిక్ మిసైల్కే తిరుగులేదు. ఎందుకంటే ఇది రెడార్ని ఎలా తప్పించుకోవాలో దానికి ఆ కెపాసిటీ ఉంది. ఇంకా హైపర్సోనిక్ మిసైల్ అంటే పరిస్థితి ఏంటి? హైపర్సోనిక్ మిసైలే కాదు, హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్. క్రూజింగ్ అంటే ఏంటి? బ్యాలిస్టిక్ మిసైల్స్కి రెండింటి తేడా మనం చెప్పుకున్నాం మనం. ఇది ఒక బ్యాలిస్టిక్ మిసైల్ అంటే ఒక దగ్గర నుంచి ఫైర్ చేస్తే ఇంకో దగ్గర పడుతుంది. దాన్ని కూడా క్రూజ్ చేసేటువంటి మెనూవర్ చేయగలిగినటువంటి కెపాసిటీస్ పెంచుకుంటున్నారు. కానీ క్రూజ్ మిసైల్ అంటేనే దాన్ని ఎక్కడ కావాలంటే అక్కడ తిప్పుకోవచ్చు. మనం టార్గెట్ ఇక్కడ ఉంటే మనం ఇక్కడ ఫైర్ చేస్తాం, వీడు ఇక్కడ దాన్ని కౌంటర్ చేసే ప్రయత్నం చేస్తాడు, సడన్గా మీడియర్ దాన్ని టర్న్ తిరిగి అక్కడ వెళ్ళి కొడుతుంది. సో వాడికి ఆ రియాక్షన్ టైం చాలా తక్కువ ఉంటుంది. దీన్ని ఇక్కడ కౌంటర్ చేయడానికి వాడు ఏదో మిసైల్ ఫైర్ చేస్తుంటే వాడు తప్పించుకొని వెళ్ళి అక్కడ టార్గెట్ కొట్టేసి వస్తుంది. అందుకని క్రూజ్ మిసైల్ అది అడ్వాంటేజ్. దాన్ని వీళ్ళు ట్రాక్ చేయడం చాలా కష్టం. అది నార్మల్ మనకు సానిక్ స్పీడ్ అంటే మన సౌండ్ ఆఫ్ లైట్ సౌండ్ కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్పీడ్ లెవెల్ వాళ్ళు బహుశా డిటెక్ట్ చేయగలరు. వాళ్ళు అమెరికా దగ్గర ఉన్నాయి, చాలా దగ్గర ఈ కెపాసిటీస్ ఉన్నాయి, వాళ్ళు కౌంటర్ చేయగలరు. కానీ
సూపర్సానిక్ దాటి హైపర్సానిక్ స్పీడ్, ఆల్మోస్ట్ 6, 7, 8 మ్యాక్ స్పీడ్లో వెళ్తాయి ఇవన్నీ. ఆ స్పీడ్లో వెళ్ళినప్పుడు వీళ్ళు దాన్ని డిటెక్ట్ చేసేసరికి ఇట్స్ టూ లేట్, వాళ్ళు ఏమీ చేయలేరు. అందుకని అంత పవర్ఫుల్ అస్త్రం మన దగ్గర ఈరోజు మనం డెమాన్స్ట్రేట్ చేసాం. అఫ్కోర్స్ ఇంకా అది ప్రొడక్షన్లోకి రాలేదు, ఇది సక్సెస్ అయింది ప్రస్తుతానికి. రాబోయే రోజుల్లో దాని ప్రొడక్షన్ ఉంటుంది, ఇంకా క్రూజ్లో దాని ఇంకా టెక్నాలజీ మనం పెంచదలుచుకున్నాం, మనం పెంచుతాం మనం. కాబట్టి ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఇంకా చాలా లీతల్గా ఉంటుంది. అది దీన్ని ఛేదించగలిగిన శక్తి ఏ ఆర్మీ దగ్గర లేదు. ప్రస్తుతానికి 4 దేశాల దగ్గర ఈ కెపాసిటీ ఉన్నది. రష్యా, చైనా, యుఎస్ఏ అండ్ భారతదేశం, 4 దగ్గరకే ఈ కెపాసిటీ ఉన్నది. అది వీటిలో మేజర్ ప్రాబ్లం ఏంటంటే దాని ఇంజన్ టెక్నాలజీ. స్క్రామ్ జెట్ అండ్ ర్యామ్ జెట్ అని 2 టెక్నాలజీస్ ఉన్నాయి. ఈ రెండింటితో హైపర్సానిక్ అచీవ్ చేయొచ్చు. డిపెండింగ్ ఆ పరిస్థితులు బట్టి ఏది పెట్టాలి అని వాళ్ళు నిర్ణయిస్తారు. దాంట్లో ఏమవుతుందంటే వెళుతున్నప్పుడు ఆ స్పీడ్కి ఆ ఇగ్నిషన్, ఒక చిన్న విషయం చెప్పాలంటే కొవ్వొత్తిని ఒక తుఫాన్లో తీసుకెళ్తే దాన్ని ఆర్పకుండా ఇలా తీసుకెళ్ళాలి. ఆ టెక్నాలజీ వాడుతున్నాం మనం. అలా చెప్తే అర్థం చేసుకోవచ్చు మనం. ఆ వెళుతున్న స్పీడ్లో అది ఆగిపోవచ్చు. దాని యొక్క ఇంధనం ఏదైతే బర్న్ అవుతుందో అది ఆరిపోతే కానీ పరిస్థితి ఏంటి. ఆ టెక్నాలజీ మనం మాస్టర్ చేస్తున్నాం. అంటే ఎయిర్ సక్షన్, వెళ్తున్నప్పుడు దానికి మిసైల్ లోపల నుంచి గాలి వస్తుంది. ఆ గాలిని డైవర్ట్ చేస్తూ దాని లోపల ఉన్నటువంటి బర్నింగ్ కెపాసిటీని పెంచి దాన్ని కంటిన్యూ చేసే దిశగా ఆ మొత్తం డైనమిక్స్ ఉంటుంది. ప్లస్ దాని మెటల్ ఇంత స్పీడ్లో వెళ్తే కనుక కాలిపోతుంది, మెటలే బర్న్ అవుట్ అయిపోతుంది. మనం చూస్తున్నాం, మన శాటిలైట్స్ సంబంధించినవి ఎన్నో వస్తువులు భూమి మీద పడిపోతుంటాయి. భూమి కక్షలోకి ఎంటర్ అవ్వగానే కాలిపోతున్నాయి, బర్న్ అయిపోతున్నాయి. ఎందుకు? ఆ స్పీడ్లో మన భూమిలోకి ఎంటర్ అయితే కనుక ఏ మెటల్ అయినా మెల్ట్ అయిపోతుంది, కాలిపోతుంది. కాబట్టి ఈ మిసైల్ కూడా ఆ స్పీడ్లో వెళ్తున్నప్పుడు కాలిపోవచ్చు కదా. కాలిపోకుండా ఉండాలి, అది ఇంజన్ పనిచేస్తూ ఉండాలి, టార్గెట్ని ఛేదించుకుంటూ వెళ్ళాలి, మెనూవర్ చేయాలి. అంటే ఎన్ని టెక్నాలజీస్ ఉన్నాయి దీంట్లో. అందుకనే ప్రపంచంలో 4 దేశాలు తప్ప ఎవరి దగ్గర లేదు. మనం దాన్ని అచీవ్ చేసాం. అందుకని ఇది అద్భుతమైనటువంటిది. అఫ్కోర్స్ ఆల్రెడీ మనం 2020లో ఈ టెక్నాలజీ డెమాన్స్ట్రేట్ చేసుకున్నాం మనం. అఫ్కోర్స్ దాన్ని వెహికల్ అన్నారు, అంటే దాని మీద ఒక మిసైల్ మీద పెట్టి ఫైర్ చేసి అది మ్యాక్ 3 దాకా వెళ్ళి అక్కడ రిలీజ్ చేసేది. అక్కడి నుంచి అది వేగం పుంజుకొని వెళ్ళి టార్గెట్ కొట్టొచ్చే దిశగా మనం 2020లో ఆల్రెడీ చెప్పాం. మన దగ్గర ఆ టెక్నాలజీ కెపాసిటీ ఉంది అని చెప్పాం మనం. ఇప్పుడు ఆ మొత్తం కెపాసిటీని ఒక మిసైల్లో పెట్టాం మనం. కాబట్టి ఈ మిసైల్ ఇప్పుడు టేక్ ఆఫ్ అయినప్పుడు దానికి ఒక పర్టికులర్ స్పీడ్లో టేక్ ఆఫ్ అయిన తర్వాత ఆ థ్రస్ట్ అనేది ఇస్తుంది. అది ఇవ్వంగానే మ్యాక్ 3 నుంచి వెళ్ళిపోగానే దాని ర్యామ్ జెట్ కానీ స్కామ్ జెట్ కానీ టేక్ ఓవర్ చేస్తాయి. మామూలు మిసైల్ ఇంజన్ నుంచి దానికి హ్యాండ్ ఓవర్ చేస్తాయి. హ్యాండ్ ఓవర్ చేయగానే అది మళ్ళీ మనకు హైపర్సానిక్ స్పీడ్లో తీసుకెళ్ళిపోతాయి. హైపర్సానిక్ స్పీడ్లో వెళ్ళి ఎక్కడ కావాలంటే అక్కడ టార్గెట్ని వెళ్ళి టార్గెట్ చేసి కొట్టచ్చు. అందుకని హైపర్సానిక్ మిసైల్ని మేము కౌంటర్ చేశాము అని ఈరోజు యుక్రెయిన్ చెప్పుకుంటోంది, పేట్రియట్ మిసైల్స్ వాడామని. కానీ మనకి ఏం వినబడుతుందంటే 32 పేట్రియట్ మిసైల్స్ని వాడాల్సి వచ్చింది ఒక హైపర్సానిక్ మిసైల్ని కౌంటర్ చేయడానికి. సో ఇవన్నీ కూడా మనం లెసన్స్ నేర్చుకుంటున్నాం. మరి 32 మిసైల్స్ ప్రతిసారి వాళ్ళు వాడాలంటే ఎన్ని మిసైల్స్ కావాలి వాళ్ళకి? సో ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి. వాటిని ఎట్లా కౌంటర్ చేయాలన్న దిశగా కూడా మన సైంటిస్ట్ ఆలోచన చేస్తారు. ఆ మెనూరబిలిటీని ఎలా చేయాలని కూడా చూస్తారు. మనం బాలాకోట్ కొట్టడమే వాళ్ళు మొత్తం పాకిస్తానీ రెడార్స్, చైనీస్ రెడార్స్ ఏమి అర్థం కాని పొజిషన్లో వెళ్ళి కొట్టొచ్చాం మనం. వాళ్ళు తెలుసుకునే సరే మనం కొట్టేసి బయట కూడా వచ్చేసాం మనం. కాబట్టి భారతదేశానికి ఆ కెపాసిటీ ఉన్నది. మన సైంటిస్టుల అద్భుతమైనటువంటి వాళ్ళ నైపుణ్యం వల్ల ఈరోజు రేపు హైపర్సానిక్ మిసైల్ మనం ఫైర్ చేశామంటే ప్రపంచంలో ఏమంటారంటే కౌంటర్ మిసైల్ టెక్నాలజీ కూడాను మనల్ని ఆపకుండా మనం వెళ్ళి కొట్టగలిగినటువంటి క్షమత మన దగ్గర ఉన్నది. రేపు ప్రొడక్షన్ లైన్కి వచ్చేసరికి చైనా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ముచ్చమటలు పట్టే దిశగా మన దగ్గర ఆ టెక్నాలజీ ఉండబోతుంది. రైట్ సార్. ప్రతివారం డిఫెన్స్ రౌండప్లో కంపెనీ అనే ఒక సెగ్మెంట్లో భారతదేశం యొక్క కంపెనీ వాళ్ళు రక్షణ విభాగంలో ఎలాగ వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళ పనితీరు ఎలా ఉంది, దానివల్ల సైన్యానికి ఎలాంటి ఆయుధాలు కానివ్వండి, ఎక్విప్మెంట్ వాళ్ళకు వస్తుంది అనేది గిరిధర్ గారు చెప్తున్నారు. అలాంటి ఒక కంపెనీ గురించే ఈరోజు గిరిధర్ గారు మాట్లాడబోతున్నారు. అదే సోలార్ ఇండస్ట్రీస్. ఈ కంపెనీ ఏంటి, ఎప్పుడు స్థాపించబడింది, దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, ఇది ఏ విభాగంలో పనిచేస్తోంది అనేది గిరిధర్ గారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్, సోలార్ ఇండస్ట్రీస్ నాగ్పూర్ బేస్డ్, వీళ్ళు మామూలుగా దేంట్లో వీళ్ళ ఎక్స్పర్టీస్ ఉంది సార్? చాలా అంశాల్లో వీళ్ళు చేస్తున్నారు. ఏ కంపెనీ కూడా ఏదో ఒకటే ప్రోడక్ట్ పరిమితమయ్యేటువంటి రోజులు కావు. ఈరోజు ఏదో మెయిన్ ఉంటుంది వాళ్ళకు, అక్కడి నుంచి డైవర్సిఫై అవుతారు. ప్రోడక్ట్ లైనప్ ఉంటుంది వాళ్ళకి, చాలా ఉంటాయి వాళ్ళకి ప్రోడక్ట్స్. వీళ్ళది బేసిక్గా మేజర్ సక్సెస్ స్టోరీ ఏంటంటే సెబెక్స్.
సెబెక్స్ ఉన్నటువంటి అస్త్రం గురించి మనం గతంలో డిఫెన్స్ రౌండప్లో మాట్లాడుకున్నాం మనం. అంటే TNT మెషర్ చేస్తాం మనం. TNT మెషర్లో న్యూక్లియర్ వెపన్ యొక్క కెపాసిటీ 100 అయితే వీళ్ళు రమారమి 30-40 లెవెల్లో ఉంటారు వీళ్ళు. అంటే నాన్ న్యూక్లియర్ వెపన్స్లో మోస్ట్ లీథల్ వెపన్ వీళ్ళు తయారు చేస్తారు. న్యూక్లియర్ బాంబు కాకుండా రమారమి దాని దగ్గరలో ఉండేటువంటి ఇంపాక్ట్ కలిగించి మామూలుగా ప్రపంచంలో ఉన్న బాంబుల కెపాసిటీ కంటే ఎక్కువ కెపాసిటీలో మన భారతదేశంలో సెబెక్స్ కంటే పెద్ద పవర్ఫుల్ వెపన్ లేదు. బహుశా ప్రపంచంలోనే దీన్ని తట్టుకునేటువంటివి ఏదో 2-3 తప్ప లేవు. అటువంటి అద్భుతమైనటువంటి వెపన్ వీళ్ళు తయారు చేస్తున్నారు సెబెక్స్. ఇది మనం డీటెయిల్డ్గా మన ప్రేక్షకులు పాత డిఫెన్స్ రౌండప్లో చూడవచ్చు. ఈరోజు అస్త్రం గురించి మాట్లాడట్లేదు, కంపెనీ గురించి మాట్లాడుతున్నాం. ఇది మేజర్ది అయితే వాళ్ళు మన నాగాస్త్ర, బ్రహ్మాస్త్ర, రుద్రాస్త్ర అని వాళ్ళు లాయిటరింగ్ మ్యూనిషన్స్ అని పెట్టారు. మళ్ళీ లాయిటరింగ్ మ్యూనిషన్ అని ఏంటో కూడా మనం చాలా గతంలో చర్చించుకున్నాము. లాయిటరింగ్ పదమే తెలుస్తోంది. అది అంటే అది ఒక పర్టికులర్ టార్గెట్ని వెళ్ళినప్పుడు ఒక పాయింట్ నుంచి పాయింట్కి వెళ్ళదు. అది చెక్ చేస్తూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. ఫైనల్ అల్టిమేట్గా ఎప్పుడు దాన్ని కమాండ్ ఇస్తే అప్పుడు వెళ్ళి కొడుతుంది అది. సో లాయిటరింగ్ మ్యూనిషన్స్ అవన్నీ తయారు చేశారు వీళ్ళు. డిఫరెంట్ రేంజెస్కి, డిఫరెంట్ కెపాసిటీస్కి, డిఫరెంట్ టార్గెట్స్కి. మనం అనుకున్నాం కూడా, ఇవన్నీ కూడా మనం డిఫెన్స్ రౌండ్లో చర్చించుకున్నాం. మళ్ళీ రిపీట్ చేయట్లేదు నేను. డెటనేషన్ ఎక్కడ అవుతుంది, ఆన్ ఇంపాక్టా, లేకపోతే అంతకంటే పర్టికులర్ స్పేస్ డిస్టెన్స్ వచ్చాకనా, లేకపోతే టైమింగ్లోనా, ఇవన్నీ కూడా డిఫరెంట్ పారామీటర్స్లో ఇవన్నీ ఉంటాయి. తర్వాత వీళ్ళ దగ్గర పినాకా, మన ఏదైతే మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్ ఉందో ఆ పినాకా వెపన్ యొక్క వార్ హెడ్ని తయారు చేస్తున్నారు. అంటే దాంట్లో చాలా భాగాలు ఉంటాయి. దాంట్లో ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది, దాంట్లో కంబషన్ ఉంటుంది, దానికి కంబషన్ చేంబర్ ఉంటుంది, తర్వాత దానికి ఎంజిన్ ఉంటుంది, దాని తర్వాత ఎయిర్ సక్షన్ పాయింట్స్ ఉంటాయి, తర్వాత మనకు దీని వెపన్ ఇది ఉంటుంది, దాని వెపన్ ట్రిగరింగ్ ఏవో మనకు దానికి ఫ్యూజులు ఉంటాయి. సో డిఫరెంట్ కాంపనెంట్స్ ఉంటాయి. వీళ్ళు దాని యొక్క మేజర్ వార్ హెడ్ ఏది ఉందో అది తయారు చేస్తున్నారు. ఒక ప్రైవేట్ కంపెనీ వీళ్ళు తయారు చేస్తున్నారు, నాగ్పూర్ బేస్డ్ సోలార్ ఇండస్ట్రీస్. అలాగే వీళ్ళు కొన్ని స్పెషలైజ్డ్ గ్రానైట్స్, స్మోక్ గ్రెనేడ్స్ లాంటివి, 81mm గ్రానైట్స్ లాంటివి, ఇటువంటివి కూడా తయారు చేస్తున్నారు. సో మనం చూస్తే కనుక తర్వాత కొన్ని కోంకర్ అని చెప్పేసి యాంటీ ట్యాంక్ మిసైల్స్ కూడా వీళ్ళు తయారు చేస్తున్నారు, అమ్యునిషన్ తయారు చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇది రష్యాది, ఇండియాది కూడా కాదు. కరెక్ట్. వాళ్ళు దాంతో కొలాబరేట్ చేస్తున్నారు. అంటే మన కంపెనీలన్నీ కూడా ఏంటంటే కొంత టెక్నాలజీ వాళ్ళు జాయింట్ వెంచర్లు పెట్టుకోవడం కావచ్చు, జాయింట్ రీసెర్చ్లు కావచ్చు, లేదా వాళ్ళ రీసెర్చ్లోంచి కొన్ని వస్తున్నటువంటి కావచ్చు. ఒక అద్భుతమైనటువంటి ఇకో సిస్టమ్ మన దేశంలో తయారవుతుంది. అఫ్కోర్స్ మనం ఇప్పటికి కూడా చైనాతోటి కానీ రష్యా, అమెరికాతోటి కంపీట్ చేసేటువంటి పరిస్థితి కాదు. ఎందుకంటే గత కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ కూడాను ఈ డిఫెన్స్ రంగంలో ప్రొక్యూర్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళు ఏదో లావాదేవీలు ఉండే వాళ్లకు అన్నీ ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. కాబట్టి భారతదేశంలో డిఫెన్స్ ఇండస్ట్రీని పెరగనివ్వలేదు వాళ్ళు. ఉన్న డిఫెన్స్ ఇండస్ట్రీని కూడా ప్రభుత్వ రంగాల్లోనే ఉండేవి. వీళ్ళు కూడా 95-96లో ఎస్టాబ్లిష్ అయినా కానీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడైతే డిఫెన్స్ ఇండస్ట్రీని ప్రైవేట్ రంగానికి ఓపెన్ అప్ చేశారో అప్పుడే వీళ్ళ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ వచ్చింది. సెబెక్స్ కూడా వీళ్ళు రీసెంట్గానే దాన్ని రిలీజ్ చేశారు. కాబట్టి ఇవన్నీ కూడాను మన ప్రైవేట్ రంగం కూడా ప్రభుత్వ రంగానికి ధీటుగా కొత్త టెక్నాలజీస్ తీసుకొచ్చి ప్రపంచంలోనే ఒక స్టాండర్డ్స్ ఎస్టాబ్లిష్ చేయగలిగిన దిశగా ఈరోజు మనం ఎదుగుతున్నాం దేశంగా. అందుకనే మోదీ గారు గయానా విజిట్కి వెళ్ళి వచ్చినప్పుడు ఇవన్నీ డిఫెన్స్ గురించి మాట్లాడారు. మనం చూస్తే ఆఫ్రికా కావచ్చు, లాటిన్ అమెరికా కావచ్చు, లేదా మనకు ఈస్ట్ ఏషియా కావచ్చు, ఎస్పెషలీ సౌత్ ఈస్ట్ ఏషియా కావచ్చు, లేదా ఈవెన్ కొన్ని యూరోప్లో ఉన్న దేశాలు కావచ్చు, డిఫెన్స్ సప్లయర్గా తయారవుతున్నాం. మన రాజ్నాథ్ సింగ్ గారు ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం అమెరికా మనకు బిగ్గెస్ట్ ఇంపోర్టర్ మన దగ్గర నుంచి. మన దగ్గర సబ్ కాంపోనెంట్స్ కొంటున్నారు. కాబట్టి ఒక డిఫెన్స్ శక్తిగా ఎదుగుతున్నాం మనం. ఫార్మస్యూటికల్ శక్తి మనకు అందరికీ తెలిసిందే, కానీ డిఫెన్స్ శక్తి కూడా ఎదుగుతున్నాము. అందుకని మనం డిఫెన్స్ రౌండప్లో ప్రతి వారం కూడా ఏదో ఒక కంపెనీ గురించి చర్చిస్తున్నాం. ఈ కంపెనీలన్నిటి యొక్క సమాహారమే, వీళ్ళ యొక్క కలయికనే మనకు ఇంతటి శక్తి ఇస్తున్నది. కాబట్టి మనం ఈ యొక్క కంపెనీ అధినేతలు, మనం సత్యనారాయణ నువాల్ అన్నటువంటి ఆయన టీంకి అందరినీ కూడా మనం అభినందనలు చెబుతాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఎప్పట్లానే ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని నేషనల్ స్టాప్ ప్రేక్షకులకు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. చూశారు కదా, ఇది ఇవాళ డిఫెన్స్ రౌండప్. ఇవాళ డిఫెన్స్ రౌండప్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే నేషనల్ స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. వచ్చే డిఫెన్స్ రౌండప్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.
నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.